సెషన్ స్టార్ట్ చేసుకోబోయే ముందు సార్ గురించి ఒకసారి మనం క్లుప్తంగా తెలుసుకొని సార్ యొక్క సందేశాన్ని తీసుకుందాం. ఈరోజు మనకి యాక్చువల్గా మారుతి శివప్రసాద్ సార్ రావాలి. సార్ జర్నీలో ఉన్నారు నైట్ అంతా. సో అందులో కారణంగా రీషెడ్యూల్ చేయడం జరిగింది. యాక్చువల్గా కేశవరాజు సార్ క్లాస్ మండే ఉండేది. సో మనం ఈరోజు దాన్ని షెడ్యూల్ చేసుకుందాం. మండే మారుతి శివప్రసాద్ సార్ వస్తారు. సో కేశవరాజు సార్ తిరుపతిలో ఉంటారు. 1994 ఫిబ్రవరి 28వ తారీఖున మరి ధ్యానంలోకి రావటం జరిగింది పత్రి సార్ మార్గంలోకి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ తనకంటూ పిఎస్ఎస్ఎంలో ఇప్పుడు మనకు పిఎస్ఎస్ఎంలో ఎన్నో మూల స్తంభాలు ఉన్నాయి. ఒకనొక మూల స్తంభం మన కేశవరాజు సారు. నెలలో 24 రోజులు 25 రోజుల పాటు దాదాపుగా ధ్యాన ప్రచారంలోనే ఉంటారు. ఎన్నో జిల్లాలు తిరిగారు, ఎన్నో రాష్ట్రాలు తిరిగారు. కలెక్టర్లకు, ఎంఈఓలకు, గవర్నమెంట్ సెక్టార్లో కానీ, ఇటు ప్రైవేట్ సెక్టార్లో కానీ, స్కూల్స్లో కానీ ఎంతో మందిని, వేలాది మందిని ధ్యానులుగా తీర్చిదిద్దారు. తర్వాత పత్రి సారు ధ్యాన మహాచక్రాలు, ధ్యాన యాగాలు కూడా చేపట్టడం జరిగింది. ఫస్ట్ ధ్యాన మహాయాగం శ్రీశైల ధ్యాన మహాయాగం. అటువంటి యాగాల్లో కూడా సార్కి ఒక ప్రత్యేకమైన స్నానం, ఒక ప్రత్యేకమైన బాధ్యతలు పత్రి సార్ అప్పచెప్పేవాళ్ళు. గురువాకు పరిపాలన అంటూ వాటిని తూచా తప్పకుండా గురువు ఏదైతే నిర్దేశించాడో ఆ కార్యక్రమాలన్నీ ఎంతో ఉన్నతంగా సక్సెస్ఫుల్ గా చేసుకుంటూ మరి 2011లో ధ్యానాంధ్రప్రదేశ్ కావాలి అంటే ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ధ్యానం కావాలి, తర్వాత ధ్యాన తెలంగాణ, అట్లాగే అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ఆనాపాన సతి అనేది వ్యాపించడం జరిగింది. తర్వాత ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్ అన్నారు. తర్వాత ఉమ్మడి రాష్ట్రాలు విడిపోయాక, తెలంగాణ ఆంధ్రాగా విడిపోయాక పత్రి సార్ ధ్యాన జగత్తు అని మరి క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం సారు ఈ ధ్యాన జగత్ మ్యాగజైన్ అంటే మన ఇండియా వైడ్ గా, వరల్డ్ వైడ్ గా మ్యాగజైన్ వెళ్తూ ఉంటుందండి. సో ప్రతి నెలలా కూడా ఆ ధ్యాన జగత్ మ్యాగజైన్ కి మెయిన్ పర్సన్ గా ఉంటూ ఎన్నో ఆర్టికల్స్ స్వీకరిస్తూ పత్రి సార్ ఉన్నప్పుడు మ్యాగజైన్ అంతా కూడా ఇటు ధ్యాన జగత్ కావచ్చు, ధ్యానాంధ్రప్రదేశ్ కావచ్చు, స్పిరిచువల్ ఇండియా, ఈ మ్యాగజైన్స్ అన్ని కూడా గురువు గారు అందరు ఆర్టికల్స్ అన్ని దగ్గరికి తీసుకొస్తే మరి బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ దాన్ని విత్-ఇన్ 5 minutes లో కరెక్షన్ చేసేవాళ్ళు. మాకెంతో మిరాకిల్గా ఉండేది. ఒకప్పుడు మేము చదివాం వివేకానందుడు ఒక కంటితో ఒక పుస్తకాన్ని, ఇంకో కంటితో ఇంకో పుస్తకాన్ని చదువుతాడని. కానీ పత్రి సార్ మేము దగ్గరగా ఉండి పరిశీలించాం. ఆ మ్యాగజైన్ చేసేటప్పుడు ఒక 5 to 10 minutes లోపలే అన్ని పేజెస్ మొత్తం రిఫర్ చేసేవాళ్ళు, మొత్తాన్ని కరెక్ట్ చేసేవాళ్ళు. వివేకానందుని చూడలేకపోయాం కానీ పత్రి సార్ మేము అది దగ్గరగా ఉండా చూడగలగటం మాకు ఈ జన్మలో మేము చేసుకున్న సుకృతం. మరి ఈరోజు మహానుభావుడు కేశవరాజు గారు తన జీవితాన్ని 24 గంటలు, దాదాపు 20 గంటల ధ్యాన ప్రచారానికి మరి అంకితం చేసి ఎన్నెన్నో అద్భుతమైన కార్యక్రమాలు, 1 కాదు 2 కాదు, ఎన్నెన్నో అద్భుతమైన కార్యక్రమాలు మరి చేస్తూ వచ్చారు. సార్కి మనం అందరం సాదరంగా ప్రేమపూర్వకంగా చప్పటలతో ఆహ్వానం పలుకుతాం. సార్ వెల్కమ్ సార్, కేశవరాజ్ సార్. నమస్తే సార్. శివ గారు వినపడుతుందా? వినపడుతుంది సార్. సార్ మిమ్మల్ని ఈరోజు జూమ్ ద్వారా కలుసుకోవటం మా అందరి భాగ్యం. సో ఈ సెషన్ స్టార్ట్ అయ్యే ముందు ఒక చిన్న క్వశ్చన్ సార్. మీరు ధ్యానంలోకి ఎలా వచ్చారు? ఇంత ప్రభావితం మీ జీవితంలో మరి పత్రి సార్తో ఎన్నో సార్లు దగ్గరగా మీరు ప్రయాణం చేశారు. మరి మీరు ధ్యానంలోకి ఎలా వచ్చారు? ధ్యానంలోకి వచ్చినాక మీకు ఇంత ట్రాన్స్ఫర్మేషన్ ఎలా వచ్చింది అనేది క్లుప్తంగా తెలియజేసి పత్రి సార్తో మీకున్న అనుబంధం, మీ ప్రయాణం కూడా మా అందరికి చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం. తర్వాత ఈరోజు మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసరి కర్మ సిద్ధాంతం. ఫస్ట్ పత్రిజీతో మీ ప్రయాణం చెప్పినాక, మీ ధ్యాన అనుభవాలు చెప్పినాక, అట్లాగే ధ్యానాంధ్రప్రదేశ్ ధ్యాన జగత్ మ్యాగజైన్ గురించి కూడా ఎంతో మంది కొత్త వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ మన మ్యాగజైన్ యొక్క ఇంపార్టెన్స్ కూడా తెలియజేస్తూ తర్వాత కర్మ సిద్ధాంతం గురించి చెప్పవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శివ గారు. అందరికీ వందనాలండి. అందరికీ మరి ఈరోజు శివ గారు యొక్క జూమ్ వేదిక మనల్ని అందరినీ కలిపారు. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మనల్ని ఒక ధ్యాన కుటుంబంగా, ఒక పిరమిడ్ కుటుంబంగా, శాకాహార కుటుంబంగా మార్చినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు పత్రి మేడం గారికి చాలా వందనాలు. నా పేరు కేశవరాజు.
సొంతూరు తిరుపతి 1994 ఫిబ్రవరి 28వ తారీఖున బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని కలిసేటువంటి భాగ్యం ఈ జన్మకు దొరికింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ధ్యాన ప్రచారం ద్వారా మరి అద్భుతమైన కార్యక్రమాలు చేయడం. అద్భుతమైన ఎందుకంటున్నానంటే, గవర్నమెంట్ అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక కలెక్టర్ ప్రొసీడింగ్స్ తో ధ్యాన కార్యక్రమాలు చేశాను నేను. అదేవిధంగా డిఓ ఆల్ జిల్లా అధికారులతో కలిసి వాళ్ళకి ధ్యానం చెప్పడం, వాళ్ళ ద్వారాగా ఆ జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలో ప్రచారం చేయడం జరిగింది. 2005లో వెస్ట్ గోదావరి, 2006లో గుంటూరు, 2007లో ఖమ్మం జిల్లా ఎంతో సహకరించారు. అక్కడేమో వెస్ట్ గోదావరిలో అప్పుడు లవ్ అగర్వాల్ కలెక్టర్ గా ఉన్నారు, పార్వతి మేడం డిఓగా ఉన్నారు. దాని తర్వాత 2006లో జయలక్ష్మి మేడం కలెక్టర్ గా ఉన్నారు గుంటూరు జిల్లాలో ఆల్ ప్రెసిడెంట్ ద్వారా. అదేవిధంగా ఖమ్మంలో 2007 శశిభూషణ్ కుమార్ గారు కలెక్టర్ గా ఉన్నారు. వాళ్ళ పర్మిషన్ తో మరి వాళ్ళకి ధ్యానం చెప్పి మీకు ఎలా ప్రొసీడింగ్స్ కావాలంటే అలా తీసుకొని జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా నా గురించి చెప్పమన్నారు కాబట్టి, నేను చిన్నప్పటి నుంచే అన్వేషణలో ఉన్నాను. అంటే అప్పుడు తెలియదు, చిన్న వయసు. ఏంటి తారతమ్యాలు ఏంటి, వ్యత్యాసాలు ఎందుకున్నాయి, ఏంటి మానవుడు ఏంటి, పుడతాడు చచ్చిపోవడం ఏంటి, ఈ బీద మహారాజు గుడ్డివాడు ఏంది ఇది, దీని పరిష్కారం లేదా అంటే ఇంతేనా? మరి జంతువులు కూడా పుడుతున్నాయి, పెరుగుతున్నాయి, కంటున్నాయి, చచ్చిపోతున్నాయి. మరి ఎన్ని జన్మల పుణ్యఫలమో మానవుడిగా పుట్టామని సంకలు తట్టుకునేది కాదు, ఏమన్నా ప్రత్యేకత ఉందా మనకు అని వెతుకులాట ప్రారంభించాను చిన్న వయసు నుంచి. మరి మనం చిన్నప్పుడు బయట పంపించారు కదండి, ఎడతా పోతాడని ఇంకోటి ఉండేది కదా. మరి 10th క్లాస్ ఎగ్జామ్ అయిన తర్వాత నేను బంధువుల ఇంటికో ఫ్రెండ్స్ ఇంటికో వెళ్ళలేదు. మాకు ఒక 40 కిలోమీటర్స్ దూరంలో ఎన్నో వాటర్ ఫాల్స్, ఎన్నో కొండలు ఉంటాయి కదండి. ఆ కొండ కోణాల్లో ఒక ఆయన ఆశ్రమం నిర్మించుకొని ఉన్నారు. ఆయన ప్రత్యేకత ఏంటంటే, అంతా ఒక 10 మంది ఉంటారు ఆయన చుట్టూ అంతే. ఒక 10 అడుగుల లోతు ఒక చాందబాయి లాగా తవ్వుకునేసి అప్పుడప్పుడు ఆయన ఇష్టం, నెలకో 2 నెలలకో 3 నెలలకు ఒకసారి దాని లోపలికి వెళ్ళిపోయి కూర్చుంటాడు. నో వాటర్, నో ఫుడ్. పైన ఒక పలక లాంటిది మూసేయమంటాడు, మళ్ళీ చెప్తాడు పలానా రోజు వచ్చి ఆ యొక్క మూసినటువంటి ఆ పలకని అంటే ఆ వుడ్ సౌండ్ చేసి నేను లేచి వస్తానని. అంత మహత్వం ఉంది కదా అని ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్తే 10th క్లాస్ సెలవుల్లో నేను వెళ్లేదానికి ఒక గంట ముందే ఆ దాంట్లో నుంచి బయటకు వచ్చారంట ఆయన. చెప్పారు, ఈ రోజే మీ అదృష్టం, ఈ రోజే బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత పరిచయం చేసుకున్నాం మేము. ఓకే కేశవరాజు, నువ్వు 10th క్లాస్ ఎగ్జామ్ రాసావు కదా, నీకు బాగా చదువు రావాలి అంటే అక్కడ గణపతి హోమంకి డబ్బులు కట్టు, గణపతి హోమం చేస్తారు నీ తరఫున, నీకు బాగా చదువు వస్తుంది అన్నారు. నేను చదువు కోసం ఆయన దగ్గరికి వెళ్ళలేదు. నేను వెళ్ళింది ఆయన ఎంత గొప్పగా అంటే నిల్లు లేకుండా, గుడ్డు లేకుండా మరి లోపలికి వెళ్ళి ఒక గుహ లాంటి దాంట్లో, ఒక గుహ కాదు కానీ గుహ లాంటి దాంట్లో కూర్చొని చేశాడంటే ఇదేమన్నా చెప్తాడేమని నేను వస్తే నాకు ఇలా చెప్పాడేంటి, ఈయన నాకు సరైన గురువు కాదు అని వచ్చేసాను. మళ్ళా కొన్ని చోట్లకు వెళ్ళాను, వాళ్ళు చెప్పేది నాకు ఎమడలేదు. తర్వాత కొన్ని రోజులకి ఇక్కడ పెంచెల కోన అని ఉంది, మాకు 80 కిలోమీటర్లు తిరుపతి నుంచి. వెంకటగిరి రోడ్లు వెళ్ళిన తర్వాత నెల్లూరు జిల్లాలో పెంచెల కోన ఉంది. అక్కడ విజయేశ్వరి దేవి వాళ్ళ సిస్టర్ ఇద్దరు ఒక చిన్న ఆశ్రమం పెట్టుకొని ఉంటారు. ఆయన ధ్యానం చెప్తారు అని తెలిసి అక్కడికి వెళ్ళాం. ఇంకా అప్పటి నుంచి ఆమె ధ్యానం అయితే శివరాత్రికి ఒక 3 రోజులు, తర్వాత
దసరాకు ఒక 3 రోజులే ధ్యానం చేపిస్తుంది. అంటే హోమం ఉంటుంది, ధ్యానం ఉంటుంది. అప్పుడే నేను చెప్తానంటే, సరే కొంచెం బెటర్‌గా ఉంది కదా అని అప్పుడప్పుడు మేము వెళ్ళేవాళ్ళం. అలవాటుగా అయిపోయింది. నెలకొకసారి, 2 సార్లు వెళ్ళేది. వాళ్ళ ఫోన్ నంబర్ అప్పుడు ఇట్లా సెల్ ఫోన్ లేవు కదండీ! ల్యాండ్‌లైనే కదా! ఆ ల్యాండ్‌లైన్ నంబర్ కూడా తీసుకొచ్చాను. మళ్ళీ ఒకసారి మా ఫ్రెండ్స్‌కైతే చెప్తే, సరే సండే వెళ్దాం ఖాళీగా ఉన్నాం కదా! అంటే ఫిక్స్ చేసుకున్నాం. టాక్సీ మాట్లాడుకున్నాం. శనివారం సాయంత్రం ఆదివారం వెళ్ళాలనుకున్నాం. శనివారం సాయంత్రం ల్యాండ్‌లైన్‌కి ఫోన్ చేస్తే వాళ్ళ సిస్టర్ మాట్లాడింది. అంటే పరిచయం కదా బాగా. నేను కేశవరాజు రావాలనుకున్నాం మా ఫ్రెండ్స్ అంటే, "మీరొస్తున్నారా? అక్క మరి వారమైంది అడవికెళ్ళిపోయి" ఆహ్, అంటే సరే మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాం కాబట్టి వస్తాంలెండి అని చెప్పి ఆదివారం ఉదయం 8:30కి అట్లా అక్కడికి చేరుకున్నాము. కాసేపటికి ఆమె విజయలక్ష్మీదేవి ఇంట్లో నుంచి బయటకొచ్చింది. "ఏంటమ్మా మీరు లేరు" అని చెప్పారు. అక్క అడవికెళ్లారని. మీరొచ్చారంటే ఆమె ఎంత సాధకురాలంటే ఆమె గూడా ఇంట్లో నుంచి ఏమి తీసుకెళ్ళదు. నో ఫుడ్, నో వాటర్. అడవిలోకెళ్ళిపోయి ఆమె ఇష్టం. వారం రోజులు, 10 రోజులు అడవిలో ఒక ఒంటరిగా ఒక లేడీ ఆ పెంచులకోన అడవుల్లో ఉంటుంది. అంత గొప్ప సాధకురాలామె. నేనడిగాను, "మీరు లేరని చెప్పారు కదా!" అంటే, "నాయనా నేను ధ్యానం చేస్తా ఉంటే తెల్లవారుజామున 3:30కి అట్లా నాకు మీరొస్తున్నారు అని అనిపించింది. మరి ఇంత దూరం మీరొస్తుంటే నేను లేకుంటే ఎలాగని అప్పటికప్పుడు ధ్యానం నుంచి లేసొచ్చేసాను" అని చెప్పారు. అలా ఆమెతో అప్పుడప్పుడు కలవడం మా గ్రూప్ అంతా వెళ్లి. నాకు చానా మంది తిరుపతిలో అన్ని డిపార్ట్‌మెంట్లు వ్యాపారస్తులు, టీటీడీ, ఆర్టీసీ మరి మున్సిపాలిటీ అన్ని అన్ని వర్గాల వాళ్ళు ఆహ్, అందరూ తెలుసు. అలా అలా మేము చానా మంది తయారయ్యాం. దాంట్లో ఒకాయన హ్మ్. రామస్వామి అని జేఈఓగా ఉన్నారు. జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. చానా మంది మా సర్కిల్‌కంతా చెప్పాను. బెంగుళూరోళ్ళు ఈమెనొకసారి తీసుకురమ్మంటున్నారు. అంటే మేము ఆ మేడం అమ్మని తీసుకొని 2 కార్లు వైట్ ఫీల్డ్‌లో క్లాస్ పెట్టారండి. వైట్ ఫీల్డ్‌కి తీసుకెళ్ళాం. మరి మార్పనేది ఎక్కడ, ఎప్పుడు, ఎలా జరుగుతుందో తెలీదు. వైట్ ఫీల్డ్‌కి తీసుకెళ్ళిన తర్వాత ఆ క్లాస్ ఆ రోజు విన్న తర్వాత వాళ్ళందరూ గూడా మీరు వెళ్ళకూడదు. ఒక 4, 5 రోజులు ఉండండి అని అడగడం. ఆమె ఉండిపోవడం. మేము మళ్ళా తిరిగొచ్చేయడం. అది టర్నింగ్ పాయింట్ ఆ అమ్మగారికి. అప్పటి నుంచి దినదినాభివృద్ధి చెందుతూ ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఆ ఆశ్రమం డెవలప్ అయింది. ఆమె ప్రవచనాలు గూడా ఆధ్యాత్మిక ప్రవచనాన్ని భక్తి ఛానెల్‌లో వస్తున్నాయి. మరి ఇప్పుడు వస్తున్నాయో లేదో తెలీదు. ఈ మధ్యటి వరకు. దాని తర్వాత నాకంటే నాకు ధ్యానం అంటే ఇంట్రెస్ట్ అని మా సర్కిల్‌కి గాని అంటే నేను కేశవరత్న అడ్వర్టైజర్స్ అనే ఒక యాడ్ ఏజెన్సీ నా సొంతం అది. అందువల్ల అన్ని డిపార్ట్‌మెంట్‌లు ఆల్ స్కూల్, కాలేజెస్, మున్సిపాలిటీ, టీటీడీ, ఆర్టీసీ అన్ని ఆల్ వ్యాపారస్తులు అందరూ పరిచయం కాబట్టి మాటల సందర్భంలో ధ్యానం అంటే అనుకునేవాళ్ళు. ఒకరోజు "నువ్వు ధ్యానం, ధ్యానం అని అంటావు గదా! సుభాష్ పత్రి గారని ధ్యానం చెప్పడానికి వచ్చారంట" అన్నారు. ఆ రోజు సోమవారం. ఎక్కడ కలవాలి అంటే సముద్రాల లక్ష్మణయ్య గారు మంచి ఆధ్యాత్మిక ప్రవచనాలిస్తుంటారు. రిటైర్డ్ పీపుల్‌కంతా బాలాజీ సత్సంగం అని ఒక సంస్థ ప్రారంభించి రిటైర్డ్ పీపుల్ అంతా ప్రతి సోమవారం కపిల్ తీర్థం నుంచి అలిపిరి వెళ్ళే దారిలో దివ్యారామం అని ఉంది. కొంచెం మెయిన్ రోడ్ నుంచి ఒక ఫర్లాంగ్ లోపలికెళ్ళాలి. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ నర్సరీ అంతా ఉంది. అక్కడ సిమెంట్ తిన్నెలంతా కట్టున్నారు. ఒక చిన్న వేదిక గూడా ఉంటుంది. ఒకరు ఇద్దరు కూర్చొని మాట్లాడేటట్టుగా మధ్యలో. అక్కడికి వస్తారు అని చెప్పడంతో ఒక నలుగురం వెళ్ళాం. మా ఫ్రెండ్స్ ఎవరైతే ధ్యానం ఇంట్రెస్ట్ ఉందో ఆ నలుగురం వెళ్ళాం. వెళ్తే అక్కడ సముద్రాల లక్ష్మయ్య గారు ఆ వేదిక పైన కూర్చొని మాట్లాడుతున్నారు. ఒక 150 మంది ఆ సిమెంట్ తిన్నెల పైన కూర్చొనున్నారు. కాసేపు అయిన తర్వాత ఈనాటి కార్యక్రమం ఇంతటితో అయిపోయింది. ధ్యానం గురించి చెప్పడానికి కర్నూలు నుంచి సుభాష్ పత్రి గారని వచ్చారు. ఇష్టం ఉండేవాళ్ళు ఉండొచ్చు అని చెప్పి సముద్రాల గారు దిగేశారండి వేదిక. అందరూ వెళ్ళిపోయారు. ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు. మేము నలుగురం ఉన్నాం. పత్రిజీ కూడా గడ్డం లేదు. జుబ్బా పైజామా లేదు. టీ షర్ట్, జీన్స్ ప్యాంట్ ఏసుకున్నారు. మా నలుగురం మేము తెలుసు గదా! ఆయనే కొత్తగా ఉన్నారు.
ఆయన వచ్చి ఆ వేదిక పైన కూర్చున్నారు. నేను అప్పటికి ఎంతో మందిని కాషాయ వస్త్రాలని, గడ్డాలని, స్వామీజీని కలిశాను. వాళ్ళంతా అంటే పాద నమస్కారాలు నాకు మొదటి నుంచి ఇష్టం లేదు. నేను నువ్వే ఒకటే అయినప్పుడు. కాకపోతే నువ్వు ధ్యాన సాధన చేసి కొంచెం ఆధ్యాత్మికత ప్రగతి ఉండొచ్చు కానీ నాకు లేదు. అంతేగాని నీ పాదాలు నేను ఎందుకు పట్టుకోవాలి? ఇప్పుడు కూడా ఎవరి పాదాలు నేను పట్టుకోను. చచ్చినా ఎవరి పాదాలు నేను పట్టుకునే అలవాటు నాకు లేదు. మరి ఎంతో మంది స్వామీజీని కలిసినప్పుడు పాద నమస్కారాలు పెట్టించుకుంటారు. ఒకానొక స్వామీజీని కలిసినప్పుడు నేను దూరంగా ఉన్నాను. అందరూ ఆయన పాదాల పైన పడి మొక్కుతా ఉంటే, ఆయన దీవిస్తా ఉంటే, ఈయన మనకు సరిపోదులే అని చెప్పి దూరంగా ఉన్నా. అందరూ అయిపోయి పిలిచారు కోపంతో. ఏంటి నువ్వేం గొప్ప అనుకుంటున్నావా? ఇంతమంది పాద నమస్కారాలు చేస్తున్నారు, నా దీవెనలు తీసుకున్నారు, నువ్వు రావే ఏంటి అన్నాడు. నాకు ఇష్టం లేదని, అయినా సరే నా దగ్గరికి వచ్చావు కాబట్టి నువ్వు పాద నమస్కారం పెట్టాల్సిందే అన్నాడు. ఓహో అనుకున్నా. కాబట్టి ఎంతో మంది స్వామీజీని కలిసిన ఎలా ఉన్నింది, ఈయన ఇంత సింపుల్ గా ఉన్నారు, జీన్స్ ప్యాంట్ టీ షర్ట్ వేసుకున్నారు, మరి ఈయనకి పాద నమస్కారాలు చెప్పాలా, మామూలు నమస్కారం పెట్టాలా ఏంటి అనుకుంటూ ముందుకెళ్తే కరెక్ట్ గా 2 అడుగులు దూరం ఉంటుంది. ఆయన చేయి చాపారు. ఓకే షేక్ హ్యాండ్ ఇవ్వాలని నేను కూడా షేక్ హ్యాండ్ ఇచ్చాను. వెంటనే చేయి పట్టుకున్నాడు, వదలలేదు. ఒక 2 నిమిషాలు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు ఆయన. మనమేం తక్కువ, నేను కూడా ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాను. ఏం మాయ చేశాడో కానీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసిన వెంటనే నాలో మార్పు. ఈ జన్మకి ఈయనే ఆఖరి గురువు అని నా మనసులో అనిపించింది. చపలచిత్తమైనటువంటి మనసు, అరే ఏంటి ఇలా ఫిక్స్ అయిపోతున్నావేంటి, ఎంతో మంది తిరిగిన మిమ్మల్ని కదా, ఇలా కన్ఫర్మ్ చేసుకుంటున్నావేంటి అని అనిపించింది. అయినా సరే ఈ జన్మకి ఈయన ఆఖరి గురువు అని నన్ను నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. ఆయన చేయి వదలక ముందే కళ్ళలో కళ్ళు పెట్టి చూసినప్పుడు. అయిపోయింది, మీరు నలుగురే కదా ఉన్నారు. నూకల చిన్న సత్యనారాయణ అని మ్యూజిక్ కాలేజ్ ప్రిన్సిపాల్, నాకు బాగా ఫ్రెండ్. ఆయన దగ్గరికి వెళ్ళి ధ్యానం చేద్దాం రండి అన్నారు. సరే మేము నలుగురు, సారు, నూకల చిన్న సత్యనారాయణ గారు ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ కాంపౌండ్ లో అక్కడ క్వార్టర్స్ లో ఉంటారు. మ్యూజిక్ కాలేజ్ ప్రిన్సిపల్ అయిన కూడా అక్కడ క్వార్టర్స్. అక్కడికి వెళ్ళాం. వాళ్ళకి 2, మొత్తం 6 మంది అయినాం. వరుసగా సార్కి ఎదురుగా కూర్చున్నాం, కిందనే కూర్చున్నాం. సార్కి ఎదురుగా కూర్చున్నాను, కరెక్ట్ గా ఆయనకి ఎదురుగా కూర్చున్నా. విషయాలు ఏమీ చెప్పలేదు. కళ్ళు మూసుకోండి, శ్వాసను గమనించండి అన్నారు. కళ్ళు మూసుకొని శ్వాసను గమనించిన ఒక 10 సెకండ్ల లోపే నాకు 0 మైండ్ అయిపోయింది. అంటే ఆలోచన రహిత స్థితికి వెళ్ళిపోయాను. ఒక ఆలోచన కూడా లేదు. అయితే ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితికి వెళ్ళిపోయానో, నేను ఒక అడవిలో ఒక చెట్టుకి ఎదురుగా నేనున్నాను. ఇది అనుభవం, ధ్యాన అనుభవం అంటారు. మన అందరికీ 3వ కన్ను ఉంది. 3వ కన్నుతో చూస్తాము. సూక్ష్మ శరీర యానం కూడా ఉంటుంది. అంటే మీకు సింపుల్ గా చెప్పాలంటే కొత్త వాళ్ళు కాబట్టి కళ వస్తుంది కదండి. ఇది కూడా కళ లాంటిది అనుకోండి. కళ నిద్ర లేసే లోపల మర్చిపోతాము. ఎరుకతో లేని ధ్యానమే నిద్ర. ఎరుకతో చేసే నిద్రే ధ్యానం అనుకోండి, సింపుల్ గా చెప్పాలంటే. కాబట్టి అక్కడ తక్కువ ఎనర్జీతో జర్నీ చేస్తాం, సూక్ష్మ శరీర ధ్యానం చేస్తాం. తక్కువ ఎనర్జీతో 3వ కన్నుతో చూస్తాం కాబట్టి ఉదయం లేసే లోపల అది ఫేడ్ అయిపోతుంది. కానీ మళ్ళీ గుర్తుండదు మనకి ఏం చూసామని. ఇది ధ్యానం అనేది ఎరుకతో చేస్తాము కాబట్టి ప్రతిదీ కూడా మనం చూసింది, మనం జర్నీ చేసింది ఎప్పటికీ జీవితాంతం గుర్తుంటుంది. అలా ఎదురుగా ఒక చెట్టు పైన ఒక పిట్ట అందంగా బాగా ఉంది. నాతో తెలుగులో మాట్లాడు. నీకు అనుమానాలు ఎక్కువ, ఉదయం సాయంత్రం 15 రోజులు తప్పకుండా ధ్యానం చేయి అని చెప్పి. చెట్టు ఓకే, పిట్ట ఓకే, కానీ తెలుగులో మాట్లాడడం ఏంటి అనుకుంటే మళ్ళీ అదే రిపీట్ చేసింది. ఆ లోపల అనుమానాలు ఎక్కువ అని దానికి ఒకటి చెప్పాలి మీకు. నాకు అనుమానాలు ఎక్కువే. 2 వీలర్ పార్క్ చేసి సైడ్ స్టాండ్ వేసి లాక్ చేస్తాం కదండి. 2 అడుగులు వెనక్కేసి మళ్ళీ లాక్ చేశానా లేదా అని హ్యాండిల్ కదిలిస్తాం. ఇంటికాడ కూడా బయటకు వెళ్ళేటప్పుడు లాక్ చేస్తాం. ఏ ధ్యాసలో ఉంటాం కానీ లాక్ చేస్తాం. 10 అడుగులు వేసి మళ్ళీ వచ్చి లాక్, అంటే తాళం వేసామా లేదా మళ్ళీ లాక్ చేస్తాం. ఇదే అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇలాంటి అనుమానాలు. అయితే సార్ ఓకే చెప్పారు. ఈ లోపల
మొదటగా నన్నే అడిగారు, కేశవరాజు ఏంటి నీ అనుభవం? ధ్యానమే కొత్త, అనుభవాలు అంటే ఇట్లాంటివి ఉంటాయని నాకు తెలీదు. ఆయన ఏం చెప్పలేదు. అయితే ఏదైతే నేను చూసింది చెప్పడం కరెక్ట్. నేను చూసింది చెప్పాననుకోండి, ఈ పక్కనుండే వాళ్ళు నలుగురు కూడా నవ్వుతారేమో. ఓహో! చెట్టు ఓకే, పెట్టు ఓకే, తెలుగులో మాట్లాడడం ఏంటని. నవ్వినా ఏమైనా సరే గురువుగారు అడిగారు, నేను చెప్పాలని చెప్పేశాను. మళ్ళీ షేక్ హ్యాండ్ ఇచ్చి నువ్వు గ్రేట్ మాస్టర్‌వయ్యా అన్నాడు. ఓకే, 350 కిలోమీటర్ల నుంచి వచ్చారు కదా! దొరికింది నువ్వు నలుగురే. నన్ను అంటే నేనేంటంటే, నా బిజినెస్‌లో నేను చాలా బిజీగా ఉంటానండి. అలా టైం కూడా కేటాయించలేను. కాబట్టి నేను రేపు వస్తానో రానో నా బిజీలో అని నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు గ్రేట్ మాస్టర్ అని చెప్పి అని నేను అనుకున్నానండి. యదార్థం ఇది. అయిన తర్వాత రేపు ఉదయం 5 గంటలకి ఈరోజు మనం కలిసాం కదా దివ్యారామం, అక్కడ కలుద్దామన్నారు. అందరం ఇంటికి వెళ్ళిపోయినాం. కరెక్ట్‌గా ఉదయం 5 గంటలకి దివ్యారామం వెళ్ళాం. కూర్చున్నాం. కూర్చుంటే రాత్రి ఏమైతే కలగన్నాను అనుకోవచ్చు, లేదంటే అనుభవం అనుకోవచ్చు, మీరు ఏదన్నా అనుకోవచ్చు. అప్పుడు అదే మనకు వీడియో లాగా మళ్ళీ సేమ్ వచ్చింది. వాయిస్ మారలేదు, కలర్ మారలేదు, సీన్ మారలేదు. అప్పుడు ధ్యానంలో నేననుకున్నాను, ఏదో గొప్ప శక్తి ధ్యానంలో ఉంది. నేను మరి అనుమానాలు కావచ్చు, నా టైం కావచ్చు, స్పెండ్ చేయలేను. మళ్ళీ నన్ను 15 రోజులు ఉదయం, సాయంత్రం తప్పకుండా ధ్యానం చేయమని ఈ పశు రూపంలో ఎవరో ఒక మాస్టర్ నాకు చెప్తున్నారని ఫిక్స్ అయిపోయాను. అప్పటి నుంచి ధ్యానం చేశాను. ఖచ్చితంగా ఒక పక్కాగా ఒక కాన్ఫిడెన్స్‌తో మొదలుపెట్టాను. మరి సార్ అప్పటికే తన జాబ్‌కి రిజైన్ చేసి ఉన్నారు కాబట్టి, అప్పటికే 4 సెంటర్‌లే ఉన్నాయి కాబట్టి, అంటే కర్నూల్, గుంతకల్, అనంతపూర్, నాలుగవది తిరుపతి. వస్తే వారం రోజులు, 10 రోజులు ఉండేవాళ్ళు. మేము నలుగురము ఎప్పుడు టైం ఉంటే అప్పుడు సార్ దగ్గర కూర్చునేవాళ్ళం. గంటలు గంటలు ఆయన ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు చెప్పేవారు. ధ్యానం చేపిచ్చేవారు. ఆ 2 పూటలు మాత్రమే, అంటే ఆ రోజు రాత్రి, మరుసటి రోజు మాత్రమే నాకు ఈ సీన్ కనపడింది. మళ్ళీ ఎప్పుడు పచ్చి గాని ఇదంతా కనపడలేదు. మరుసటి రోజు నుంచి కూర్చుంటే ఎవరో ఒకరొచ్చి నన్ను తీసుకెళ్తారు, ఎక్కడెక్కడికో తిప్పుతారు. సార్ ఓకే చెప్తారు, మళ్ళీ తీసుకొచ్చి వదులుతారు. అలా అనేక అనుభవాలొచ్చాయి. నాలుగో రోజు తిరుమలకు వెళ్ళాను. ఇవన్నీ అనుభవాలండి. ప్రతిరోజు కళ్ళు మూసుకుంటే చాలు ఏదో ఒక అనుభవం వచ్చేది. తిరుమలకు వెళ్తే ముఖద్వారం ఉంది గదా! వీఐపీస్ ఎళ్తుంటారు, లడ్లు కూడా తీస్తుంటారు, మీకు తెలుసు. క్యూలో వెళ్ళకుండా ఆ దారిలో నేను లోపలికెళ్తే ఓపెన్ ప్లేస్ ఉంది గదా! అక్కడికెళ్ళే లోపల నాకంటే హైట్‌గా, తేజవంతంగా ఒకాయన, నేనటు వెళ్ళాను. ఆయన నాకు ఎదురుగా వచ్చి పోనీయకుండా అడ్డుకున్నారు. "నువ్వు నా దగ్గరికి రావాల్సిన పని లేదు ఈ జన్మలో" అన్నారు. అదేంటండి లక్షలాది మంది వెళ్తున్నారు. వాళ్ళని ఆపకుండా నన్ను ఆపారేంటి అని మళ్ళీ నేను క్వెషన్ చేశాను. మళ్ళీ ఆయనేమన్నాడంటే, "ఈ జన్మలో నువ్వు నా దగ్గరికి రావాల్సిన పని లేదు. భత్రీజీ ఏం చెప్తాడో అది నువ్వు చెయ్యి చాలు" అని అడ్డుకున్నారు పోనీయకుండా. అంటే నేను ఎనక్కొచ్చేసాను. ఆయన దగ్గరికి కూడా రానీయలేదు కాబట్టి ఇంకేం చేయాలి? ఈ సూక్ష్మ శరీరమేమో ప్రతిరోజు ఎక్కడికో వదిలి ఎళ్ళిపోతుంది కళ్ళు మూసుకున్న వెంటనే. తర్వాత మరుసటి రోజు నుంచి శివపార్వతుల దగ్గరికి వెళ్ళేవాడిని. ఎటైన కూర్చొని పెట్టిన వెంటనే. వెళ్తే అక్కడ శివ మాస్టర్ నాకెదురుగా లెఫ్ట్‌లో ఉంటారు. ఆయనకి లెఫ్ట్‌లో పార్వతి మేడం ఉంటుంది. శివపార్వతి దగ్గరికెళ్తే. శివ మాస్టర్‌ని చూస్తే నాకెందుకో భయం. పార్వతి అమ్మగారిని చూస్తే ఆమె పర్మిషన్ ఇస్తుంది. వాళ్ళకి ఎదురుగా కూర్చొని ధ్యానం చేసేవాడిని. సారు 30 నిమిషాలు అనుకోండి. 29 నిమిషాలు అయిన వెంటనే మళ్ళీ ఆమెను చూసాం. మళ్ళీ వెళ్ళమని పర్మిషన్ ఇస్తుంది. నేనొచ్చి నా బాడీలో ఎంటర్ అయ్యేవాడిని. ఇలా ఒక 5 రోజులు గడిచింది. ఆరో రోజు వెళ్ళిన వెంటనే శివ మాస్టర్ పలకరించారు. "ఎప్పుడు అమ్మగారితోనేనా నాతో మాట్లాడవా?" అన్నారు. నాకెందుకో ఆయన చూస్తే భయం. "అలాగే స్వామి మీతో ఓకే" అన్నాను. "అయితే రా నాతో" అన్నాడు. "మీతో వస్తే మా పత్రి సార్ ఓకే చెప్తే ఎట్లా" అన్నా. "ఎక్కడికి తీసుకెళ్తాడో, ఎన్ని గంటలకు వదులుతాడో మనకేం తెలుసు" అనేసంటే, "మీ పత్రి సార్ ఓకే చెప్పడు. రా నాతో" అన్నాడు. సరే ఆయన తప్పదు కదా అని సరే అన్నా. సరే అన్న మరుక్షణమే కపిల్ తీర్థంలో ఉన్నాం ఇద్దరం. ఎవరిద్దరు? నేను, శివ మాస్టర్. కపిల్ తీర్థంలో గర్భగుడిలో
3 అడుగుల రాతి శివలింగం ఉంటుంది. ఆయన లెఫ్ట్ సైడ్ ఉన్నాడు శివ మాస్టర్, నేను రైట్ సైడ్ ఉన్నాను, పక్కన నిల్చుకున్నాను గర్భగుడిలో. ఆ శివలింగం చూపించి ఎత్తుకోమన్నాడు, చేతికి తీసుకోమన్నాడు. అది ఎలా సాధ్యం అని మళ్ళీ చూశాను. నువ్వు ప్రయత్నము చేయవయ్యా అన్నాడు. తప్పదు కాబట్టి 2 అడుగులు ముందుకేసాను. ముందుకేసి అలా దూరంగా చేతులు పెట్టి దగ్గరగా చేతులు వచ్చే కొద్ది ఇలా చేతులు దగ్గరికి అయినాయి. ఆ శివలింగం ఒక 2 ఇంచి తెల్లటి శివలింగంగా నా చేతిలోకి వచ్చేసి ఏం చేయాలో తెలియదు. మళ్ళీ ఆయన చూశాను, శివ మాస్టర్ నీలోకి తీసుకో అన్నాడు. నాకు హృదయం దగ్గర ఉన్నాయి కదా చేతులు. మళ్ళీ తల వంచి ఇలా చూశాను. ఆ తెల్లటి శివలింగం నా లోపలికి వెళ్ళిపోయింది. ఇక వెళ్ళు, మీ పత్రి సార్ ఓకే చెప్తాడు అని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నేను వచ్చి నా బాడీలో ఎంటర్ అయ్యాను. సార్ ఓకే చెప్పాడు. తొలి రోజు మాత్రమే ఏం అనుభవం అన్నాడు. మళ్ళీ ఎప్పుడైనా సరే ఏం జరిగింది చెప్పబోయే అనేవాళ్ళు సార్. ఏం జరిగింది అన్నాడు. ఇలా ఇలా జరిగింది సార్ అన్న. మళ్ళీ షేక్ హ్యాండ్ ఇచ్చి, నీకు శివ మాస్టర్ ఆత్మలింగం ప్రసాదించాడు అన్నాడు. అలా నా జర్నీ స్టార్ట్ అయింది. తర్వాత ఎన్నెన్నో అనుభవాలు అనుకోండి, అనుభవాలు ఇంకొకసారి చెప్పుకున్నాం. అయితే సార్ గురించి చెప్పాలంటే, నాకు ఇందాక చెప్పాను కదా అన్ని స్కూల్స్, కాలేజెస్, అన్ని సంస్థలు తెలుసని. గురువు గారు ఇక్కడ వచ్చి ఉంటే వారం రోజులు ఉంటే కూడా నేనేం క్లాస్ పెట్టలేకపోతున్నానే, ఇంత సర్కిల్ ఉండి కూడా అని విశ్వ ప్రయత్నం చేసేవాడిని. చాలా ప్రయత్నాలు చేశాను, ఎప్పుడు కుదిరేది కాదు. ఒకనొక ట్రిప్ లో మాత్రం ఒకే రోజు 3 క్లాసులు సెట్ అయ్యాయి. ఒక కాలేజీ, 2 స్కూళ్ళు. సార్ వస్తానని చెప్పాను, సరే అన్నాడు. అప్పటికి నా దగ్గర సువేగ్ అని ఒక మొపైడ్ ఉండే. మొపైడ్ అది ఒకరిని లాగేదే కష్టం ఎత్తు పొలాలలో. మరి గురుగారిని తీసుకెళ్ళాలి కదండి. ఎంఎం స్వామిని మన మాస్టరే, ఆయన ఎల్ఎంఎల్ వెస్పావని స్వామి, మేము సార్ని తీసుకెళ్ళాలి కదా, మీరు తీసుకురండి మీ బండి అంటే సరే తీసుకొచ్చాడు. ఇద్దరం కలిసి సార్ దగ్గరికి వెళ్దాం సార్ టైం అయిందంటే, భీమాస్ డీలక్స్, భీమాస్ రఘు గారి హోటల్ అది. సార్ ఎప్పుడు వచ్చినా భీమాస్ రఘు గారు సార్కు ఆతిథ్యం ఇచ్చేవారు. ఏ రోజు కూడా డబ్బులు తీసుకోలేదు. సార్ కోసం ఎంతమంది వెళ్ళినా భోజనాలు పెట్టడం, సార్కి ఎన్ని రోజులు ఉన్నా లాడ్జీలో వసతి ఇచ్చేవాళ్ళు. లాడ్జీ దిగాం కిందికి. నేనేం చెప్పాను సార్తో, సార్ నాకు చిన్న బండి కదా, మీరు ఎల్ఎంఎల్ వెస్పా ఎంఎం స్వామితో రండి సార్, నేను ఈ బండిలో వస్తానన్నా. నే బండి ఆ బండి ఎక్కను, నీ బండిలోనే వస్తానన్నాడు. సరే సైడ్ కూర్చున్నాడు, కాదనిలేం కదా, ఎల్ఎంఎల్ వెస్పాలో స్వామి మాతో ఫాలో అవుతున్నాడు. నేను సార్ ఎక్కిస్తాను సార్, సైడ్ కూర్చున్నారు, ఇటు మేము చేసారు. అదేంటంటే అప్పుడు 2T ఆయిల్ వేయాలి. ఇప్పుడంటే 100cc వెహికల్స్ వచ్చినాయి, డైరెక్ట్ పెట్రోల్. ఆ బండి పోతూ ఉంటుంది, బండి లాగలేక మిస్ ఫైర్ అవుతుంది, టుప్ అని సౌండ్ వస్తుంది. భుజం పైన చేయి ఉంది కదా సార్ది, భుజం మీద తట్టేవాళ్ళు పద అనేవాళ్ళు. మళ్ళీ వెళ్తుంది అది ఆగకుండా. ఒక క్లాస్ అయిపోయింది, దాని పక్కనే కాలేజీలో ఇంకో క్లాస్ అయింది. ఇంకోటి 8 కిలోమీటర్స్ వెళ్ళాలి మంగళం రోడ్ లో. సార్ ఇక్కడేదో జరిగిపోయింది, అది ఇంకా లాంగ్ 8 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, మీరు ఆ బండి ఎక్కనండి. నేను ఆ బండి ఎక్కనయ్యా అన్నాడు. మళ్ళీ అదే విధంగా దారిలో అది మిస్ఫైర్ అవ్వడం, టుప్ అనడం, భుజం మీద చేపెట్టుకోనడు, భుజం మీద తట్టడం, పద అంటే మళ్ళీ వెళ్ళింది. 3వ క్లాస్ కూడా అయిపోయింది. ఏంటంటే అయిపోయినా ఈ రోజుకి అన్నాడు. అయిపోయింది అన్న. సరే నీ బండిలో నువ్వు రా అని చెప్పి నన్ను వదిలేసి ఎంఎం స్వామి ఎల్ఎంఎల్ సార్ వచ్చేసారు. ఈ బండి స్టార్ట్ అవ్వలేదు. అయిన తర్వాత నేను బండిని నెట్టుకొని వచ్చి మెయిన్ రోడ్ లో మెకానిక్ దగ్గర చూపించేది, క్లీన్ చేశాడు, క్లీన్ చేశాడు, మంచి చేసి ఇచ్చాడు. వచ్చాను. వచ్చిన తర్వాత అడిగాను, ఏం సార్ మరి ముందు ఆ బండి ఎక్కమంటే ఎక్కకుండా నా బండి ఎక్కారు, తర్వాత ఆ బండిలో వచ్చేసారు, బండి స్టార్ట్ కాలేదంటే, అవునయ్యా నాకు వాళ్ళు ఎవరో తెలియదు, ఎంఎం స్వామికి తెలియదు, కరస్పాండెంట్ ఎవరో తెలియదు, స్కూల్ ఎక్కడుందో తెలియదు. మేమిద్దరం వెళ్తే నీ బండి ఆగిపోతే
క్లాస్ ఎలా జరుగుతుంది, అందులో 3 క్లాసులు పెట్టావు ఒకే రోజు. ఆ పని కావాలంటే నీతోనే రావాలి, బండి ఆగకూడదు. అందుకని నేను నీతో వచ్చాను. పని అయిపోయింది, నువ్వు లేటుగా వచ్చినా పర్వాలేదు, నేను ఆ బండి వచ్చేసాను. పని అవడం కోసం నేను ఈ బండి ఎక్కాను అన్నాడు. అంటే ఒక గురువు గారు మనతో ఉంటే ఎలాంటి అవాంతరాలు అయినా కూడా అద్భుతంగా నెరవేరుతాయి. అలా జర్నీ స్టార్ట్ అయింది. ఇలా అనుభవాలు చెప్పాలంటే పత్రిజీ ఆయన ఏమి మహత్యాలు చూపించరు. నా దగ్గర ఏం లేదే, నువ్వు నేను ఒకటే అంటారు. కానీ ఎన్నెన్నో అద్భుతాలు జరిగాయి. ఎన్నెన్నో ట్రెక్కింగ్లు చేశాం. ప్రతి 3 నెలలకు ఒకసారి ట్రెక్కింగ్ చేశాం. శేషాచలం కొండలు అంటే తిరుమల కొండల్లో ఎన్నెన్నో అద్భుతాలు జరిగాయి. మరి అలా అలా నా జర్నీ స్టార్ట్ అయింది. ఇంకా ధ్యాన జగత్ కోసం వస్తే అలా నేను ముమ్మరంగా నెలలో 20-25 రోజులు ప్రచారం చేస్తా ఉంటే ఒకసారి అడిగాను, సార్ నేను మా చిత్తూరు జిల్లాలో మా పుత్తూరు కాన్స్టిట్యున్సీలో విస్తృతంగా ధ్యాన ప్రచారం చేయాలనుకుంటున్నాను, ఒక జీప్ కొనుక్కోనంటే, ఇప్పుడు కాదు, అవసరమైనప్పుడు నేను చెప్తానులే అన్నాడు. వెయిట్ చేసి మళ్ళీ 2004లో అడిగాను, ఏం సార్ అంటే ఇంకొక 1 ఇయర్ ఆగు అన్నాడు. అంటే మాది రాయల్ నగర్, తిరుపతిలో రాయల్ నగర్. అక్కడ సాంఘిక సేవాలయం అని మేము, అంటే హౌస్ ఓనర్స్. ఆ రాయల్ నగర్ అని పేరు పెట్టింది కూడా నేనే. తుడా సౌత్ ఎక్స్టెన్షన్ అని పేరు ఉంటే మన డబ్బులతో కొనుక్కుని తుడా సౌత్ ఎక్స్టెన్షన్ ఎందుకు, తుడా సౌత్ ఎక్స్టెన్షన్ ఇంకోటి మంగళంలో ఉందని రీషన్స్ కాకుండా ఉంటే మేము ఒక 10-20 మంది అప్పుడు కలిసి దాదాపు 700 ప్లాట్లు అవి అందుబాటులో ఉన్న వాళ్ళని కలిసి తుడా ప్లాట్స్ హౌస్ ఓనర్స్ అసోసియేషన్ అని ఒకటి ఫామ్ చేసుకొని తుడా వాళ్ళతో కొంచెం మాట్లాడి రిజిస్ట్రేషన్ చేపించుకున్నాం. చేసుకున్న తర్వాత తుడా పేరు మనకెందుకు, మన రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనకెందుకని మేమంతా మళ్ళీ కలిసి అప్పుడు ఒక 100 మంది అయినాం. దగ్గర వాళ్ళ అడ్రస్లు అంతా సేకరించి అప్పుడు ప్రెసిడెంట్ సెక్రటరీ అంతా ఎంచుకుంటే నన్ను సెక్రటరీగా ఎంచుకున్నారు. ఇప్పుడు నేను మీటింగ్ పెట్టుకొని మనం పేరు మార్చుకున్నాం అంటే ఏదేదో పేర్లు చెప్పారు. నేనన్నా ఇది రాయల చెరువు గేట్ ఇక్కడ ఉంది, గేట్ పక్కన మన కాలనీ ఉంది, ఆ రోడ్ కూడా రాయల చెరువు రోడ్డు, 20 కిలోమీటర్స్ వెళ్తే రాయల చెరువు అని కూడా ఒకటి ఉంది. దీనికి మన ఇన్ని 3 పేర్లు కలిసినప్పుడు మనం ఏదో పేరు పెట్టుకోవడానికి రాయల్ నగర్ అని పెడదామని పెట్టాను. అందులో చప్పట్లు కొట్టి పేరు బాగుంది అన్నారు. ఆ రాయల్ నగర్ అని పేరు పెట్టిన తర్వాత అక్కడ సాంఘిక సేవాలయం పెట్టుకున్నాం. 3 పార్కులు ఉంటాయి, మనం 3-4 ఉంటాయి. ఎదురెదురుగా ఉండే దాంట్లో ఒకటి అయ్యప్ప వెంట స్టాచ్యూలన్నీ పెట్టి 7 విగ్రహాలు పెట్టి చిన్న చిన్నవి మెయింటైన్ చేసుకునేదానికి, పూజలు చేసుకునేదానికి ఉంటాడు ఒకటి. దానికి ఎదురుగా కూడా అన్నదాన మండపం అంతా కట్టుకున్నాం. ఉగాది నుంచి ఉగాది వరకు ఈ కమిటీ మెంబర్స్ లో ఎవరో ఒకరు దాన్ని ఆర్గనైజ్ చేయాలి. ఆ రోజు ఏమైందంటే నేను ఉగాది రోజు ఫంక్షన్కి వెళ్తే మీటింగ్ లో మన వాళ్ళు ఈసారి కేశవరాజు ఉండాలని కన్ఫర్మ్ చేసేసారు అందరూ మాట్లాడి. కాబట్టి 2004లో నేను వెస్ట్ గోదావరికి వెళ్ళే అవకాశం సార్ ఇవ్వలేదు. మరి ఇలా కన్ఫర్మ్ చేసుకున్నాం కాబట్టి ఉండాల్సి. 2005 ఉగాదికి మళ్ళీ నేను బాధ్యతలు వేరే వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత అప్పుడు అన్నాడు సార్, నువ్వు వెస్ట్ గోదావరికి వెళ్ళాలి, అక్కడ మీ క్షత్రియులంతా నీ కోసం ఎదురు చూస్తున్నారు, నీ చిత్తూరు జిల్లా కాదు హెడ్ క్వార్టర్ మార్చేస్తున్నానని నన్ను వెళ్ళమన్నారు. నేను జూన్లో వెళ్ళాను. వెళ్ళి నాకు ఎవరు తెలుసండి, భీమవరంలో భీమవరంలో అంటే భీమవరమే కొంచెం ఫేమస్, తటవర్తి వీరరాఘవరావు క్లాసులు చేస్తున్నారు కాబట్టి. అలా సరే అక్కడికి వెళ్తే ఎవరో దొరుకుతారని చెప్పి అక్కడికి వెళ్ళాను. తటవర్తి గారితో మాట్లాడాను. సాయంత్రం 4 గంటల అయింటుంది. అప్పుడు ఆకువీడు డాక్టర్ ప్రతాప్ కుమార్ వచ్చారు. నేను కొత్తగా ఉన్నాను కదండి, నాతో మాట్లాడించారు, ఎవరు మీరు ఏంటని. నేను చెప్పాను, ఈ ప్రచారం కోసం వచ్చాను, నాకు ఎవరూ తెలియదు, దీని దగ్గరికి వచ్చాను, నన్ను పరిచయం అవుతారేమని, గురుగారు నాకు వెస్ట్ గోదావరి ప్రచారం స్టార్ట్ చేయమన్నారు. అంటే అలాగా, అయితే మీ లగేజ్ ఆడని తీసుకురండి నాకు అన్నాడు. అప్పటికే అండలూరు వెంకటేశ్వరరావు అని పెరాలసిస్ పేషెంట్, ధ్యానంలో పెరాలసిస్ అంతా పోగొట్టుకొని మామూలుగా తయారై ఉన్నాడు.
అక్కడికి వచ్చాను. ఆయన కూడా చూసి సరే మీరిద్దరు నా కారు ఎక్కండి అన్నాడు. ప్రతాప్ కుమార్ గారింటికి తీసుకెళ్ళాడు ఆకువీడికి. నా నా ప్రయాణం అంతా ధ్యాన ప్రయాణం అంతా విన్న తర్వాత సరే మీకు ఒక మోటార్ సైకిల్ ఇస్తాను. కండలూరు వెంకటేశ్వరరావు ఈ జిల్లా వాడే కాదు కొన్ని వరకు గ్రామాలు తెలుసు. మీరు ప్రతిరోజు ప్రచారానికి వెళ్ళండి, సాయంత్రానికి మళ్ళీ తిరిగి రండి అంటే అలా నా ప్రయాణం ధ్యాన ప్రచారం మొదలైంది. పల్లి పల్లికి తిరిగాను 2005లో. ఆ ప్రయాణంలో భాగంగానే తిరుగుతూ ఉంటే ఏలూరు టౌన్ లోకి వచ్చాం. అప్పారావు గారి శాంతినగర్ దగ్గర అక్కడికి వెళ్ళాం. అక్కడ 1 వీక్ ఏలూరు టౌన్ అంతా క్లాసులు చేశాం. ఎవరో వస్తుంటారు, క్లాస్ వెళ్తుంటారు, ఎవరెవరని పరిచయం చేసుకోం కదండి. మేడం ఆ రోజు సాయంత్రం క్లాస్ అయిన తర్వాత రేపు ఉదయం ఎక్కడ ఉందండి అని అడిగారు. ఫలానా కాలేజీలు అని చెప్పాము. అప్పారావు వెంకటేశ్వర చెప్పిన తర్వాత రేపు ఉదయం మళ్ళీ ఆమె క్లాస్కి వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడింది. నేను డిఈఓ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పార్వతి మేడం, నేను మీ క్లాస్ బాగా నచ్చింది, ఎన్నో స్కూల్స్ కాలేజ్ చేశారన్నారు కదా, ఆ స్కూల్స్ కాలేజ్ చేసినప్పుడు వాళ్ళని ఎలాంటి మార్పులు వచ్చాయి చెప్పగలరా అని. మేడం చెప్పి వెళ్ళిపోతూ ఉంటాను నేను, మళ్ళీ తిరిగి వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు, కాబట్టి ఎవరైతే సాధన చేశారో వాళ్ళైతే అద్భుతమైన ప్రగతి సాధించి ఉంటారు అని చెప్పారు. అయితే ఒక ప్రయోగం చేద్దాం, 30 days ఒక కాలేజ్ ఆ స్కూల్ మెయింటైన్ చేపిద్దాం, పిల్లలు ఎలా మార్పు వస్తుందంటే సరే అని అన్నాం. ఆ మేడమే సెలెక్ట్ చేశారు, కస్తూర్బా గర్ల్స్ స్కూల్ ఏలూరు. తెలుగు రోజు మేడం మేమంతా వెళ్ళాం. మరుసటి రోజు నుంచి ఏం మాట్లాడేది ఉండదు. ఎవరో మన మాస్టర్ వెళ్తారు, వాళ్ళ సంవత్సరంలో 15 minutes ధ్యానం చేపించారు. అది అయిన తర్వాత రెండో రోజు మళ్ళీ నేను భీమవరం ఆకువీడు ఆ ప్రాంతంలో వచ్చేసాను. మన మాస్టర్ వెళ్ళి 15 నిమిషాలు ధ్యానం చేపించేవారు. 1 week తర్వాత మేడం ఫోన్ చేశారు, మీరు రండి మాట్లాడాలి అని. సరే వెళ్ళాం. వెళ్తే ఆమె చెప్పింది ఏంటంటే, ఒక నెల రోజులు అవసరం లేదు, 1 week లోనే అనేక మార్పులు జరిగాయి పిల్లలు, విద్యార్థులు అని. విద్యార్థులే కదా, గర్ల్స్ స్కూల్ కాబట్టి కస్తూర్బా గర్ల్స్. అంటే సరే చెప్పండి మేడం ఎలాంటి మార్పులు వచ్చాయి మీ ద్వారా విందామంటే ఆమె ఏం చెప్తుందంటే, కాంపౌండ్ కాడికి వచ్చిన కూడా పిల్లలు గిచ్చుకుంటూ గిల్లుకుంటూ దుమ్ము లేపుకుంటూ తరగతి గది వరకు వెళ్తారు. ఈ వారంలో రెండో రోజు నుంచి అది లేదు. తర్వాత పీరియడ్ జరిగేటప్పుడు ఈ టీచర్ వెళ్ళి ఇంకో టీచర్ వచ్చే లోపల ఆ 5 నిమిషాలలో టాప్ లేచిపోయేంతగా గలాట్ చేస్తారు. మనం అంతా కూడా అలా చేసిన వాళ్ళమే కదా, అది కూడా లేదు. పిల్లల్లో ఎలాంటి మార్పు అంటే ఆ 5 నిమిషాలు ఈ టీచర్ వెళ్ళి ఆ టీచర్ వచ్చే లోపల ఎంతో సైలెంట్ గా, అసలు స్కూల్ ఉందా లేదా అని సైలెంట్ గా మౌనంగా ఉన్నారు. అంటే ఏం చేస్తున్నారు, అంతవరకు జరిగిన పాఠాన్ని మననం చేసుకుంటున్నారు. తర్వాత ముందు కంటే కూడా హోంవర్క్ బాగా చేసుకొని వస్తున్నారు, ముందు కంటే బాగా పాఠాలు వింటున్నారు. ఇవన్నీ చెప్పకనే వచ్చినటువంటి మార్పులు ధ్యానం ద్వారా. కాబట్టి నేనిచ్చే ప్రొసీడింగ్స్ సరిపోతుంది, అయినా కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఉంటే ఇంకొంచెం బలంగా ఉంటుంది, ఈ జిల్లా అంతా ధ్యాన కార్యక్రమాలు చేద్దాము అనేసి అని అన్నారు. సరే లవ్ అగర్వాల్ దగ్గరికి మరుసటి రోజు వెళ్ళాలని ఫిక్స్ అయ్యారు. ఈ శాంతినగర్లో ఉన్న అప్పారావు కూడా స్కూల్ ఉందంట. ఆయన స్కూల్ డే ఫంక్షన్ కి ఇన్వైట్ చేయడానికి పోతే 2 గంటల సేపు కూర్చొని కూడా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు లవ్ అగర్వాల్ గారు. అంత స్ట్రిక్ట్ ఆఫీసర్. ఐఏఎస్. నేను రాను, మరి నేను వెళ్తే కూడా ఆయన పర్మిషన్ ఇవ్వలేదంటే, సరే కార్లో తీసుకెళ్లాల్సింది మీరే కదా, తీసుకురండి అని చెప్పి మేడం ఏమో వాళ్ళ ఇంటికాడ నుంచి వచ్చారు, మేమేమో నేను ఇంకొక 5-6 మంది వెళ్ళాం. వెళ్ళిన 2 minutesకే ఆయన లోపలికి పిలిచారు కలెక్టర్ గారు. మన స్టైల్లో నమస్కారం పెట్టి, ఇలా సార్ నేను ధ్యానం చేస్తున్నాను అంటేనే ఆ మేడం అందుకున్నారు, ఇలా కస్తూర్బా గర్ల్స్ స్కూల్లో చేసాము, పిల్లల్లో మార్పు వచ్చింది. అయితే దీన్ని ప్రతి మండలంలోనూ ఆ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ద్వారా ఒక్కొక్క స్కూల్ నుంచి ఒక టీచర్ని పిలిపించి ధ్యానం నేర్పిస్తే పిల్లల్లో మంచి మార్పు వస్తుంది అనుకుంటున్నాం. అంటే ముందు నాకు ధ్యానం నేర్పించండి అని ఒక అర్ధగంట సేపు ఆ అటెండర్ తో చెప్పాడు. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండవు, ఫోన్లు కానీ ఎవరు వచ్చినా కానీ నేను డిస్టర్బ్ చేయదు, మళ్ళీ నేను పిలిచేదా కానీ అర్ధగంట ధ్యానం అర్ధగంట ధ్యానం చేపించిన తర్వాత ఓకే మీకు ఎలా కావాలో అలా ప్రొసీడింగ్స్ ఇస్తామంటే అలా తయారు చేసే ప్రొసీడింగ్స్ తీసుకోవడం జరిగింది. ఆయనే జెండా ఊపి
కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు 15 రోజుల తర్వాత. ధ్యాన విజ్ఞాన కార్యక్రమం అని పేరు ఇచ్చారు దానికి. ఆ ప్రొసీడింగ్స్ లో ఏమంటే ప్రతి మండలం అంటే షెడ్యూల్ వేసుకున్నాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క మండలం, అంటే ముందుకు ఎన్ని కాకుండా వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళంతా షెడ్యూల్ వేశారు, మన నెంబర్లు ఉంటాయి. అలా ఆ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎండిఓ ప్రొసీడింగ్స్ వెళ్తుంది, ఎండిఓ ఎంఈఓ ప్రొసీడింగ్స్ ఇస్తారు. ఒక్కొక్క స్కూల్ నుంచి ఒక్కొక్క టీచర్ రావాలని. అదే విధంగా మండలంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లు రావాలి ఆ రోజు. R&B, రెవెన్యూ, మరి ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ రావాలి, నేర్చుకోవాలి. పోలీస్ మన చేసిన ఈ టీచర్ మాత్రం ఆ స్కూల్లో 15 నిమిషాలు ధ్యానం చేయించాలి. ఇది ప్రొసీడింగ్స్. సార్ 1 minute సార్, కేశవరాజ్ సార్, జస్ట్ 1 second. ఆ, పద్మారెడ్డి గారు సార్ సార్ 1 second సార్. పద్మారెడ్డి మేడం, మీరు హోస్ట్ అయ్యారు. సో మీరు నాకు చెప్పకుండా క్లాస్కి లెఫ్ట్ అవ్వద్దు, ఉండండి, క్లాస్లో ఉండండి. నాది నెట్ కనెక్ట్ డిస్కనెక్ట్ అయ్యి మీరు హోస్ట్గా ఉన్నారు ఇప్పుడు. సో మీరు కంప్లీట్గా క్లాస్ అయ్యేంత వరకు గబక్కన సైన్ అవుట్ చేయొద్దు, రికార్డింగ్ ఆగిపోద్ది. ఓకేనా? అర్థమైందా మేడం? ఓకే అండి. ఓకే మేడం, హోస్ట్ మీకు వచ్చింది. సో ఓకే. మీరు సెషన్ అయ్యేంత వరకు ఉండండి. ఏదైనా వర్క్ ఉంటే చేసుకోండి, బట్ అది మాత్రం ఆపద్దు. మ్యూట్ లో ఉండాలండి, అన్మ్యూట్ లో అన్మ్యూట్ లో ఉండండి, ఇబ్బంది ఏం లేదు. సెషన్ క్లోజ్ సార్, ఓకే. కంటిన్యూ సార్. ఎస్ సార్. అలా తీసుకున్న ప్రొసీడింగ్స్ తో మరి అన్ని మండలాలు తిరగటం జరిగింది. అయిపోయిన తర్వాత 2005లో ఈ ప్రోగ్రామ్ చేశాం కదండి, ధ్యాన విజ్ఞాన కార్యక్రమం. 2006 SSC రిజల్ట్ స్టేట్ ఫస్ట్ వచ్చింది, వెస్ట్ గోదావరి. మరి మీడియా వాళ్ళు గమనించారు కదా, మళ్ళీ మేడం దగ్గరికి వెళ్ళి అడిగితే, పోయిన సంవత్సరం కూడా మీరు ఉన్నారు కదా, మరి ఈ సంవత్సరం మేము స్టేట్ ఫస్ట్ వచ్చిందంటే ఆ మేడం చెప్పిందంటే, మా పిల్లలు బాగా చదివారు, దానికి తోడుగా ధ్యానం అద్భుతమైన ప్రగతి సాధించారు ధ్యానం వల్ల అని చెప్పడం జరిగింది. దాని తర్వాత లక్ష్మణరావు గారు ఇప్పుడే పేరు మీద కట్టున్నారు, 2006లో ఆయన ఇన్వైట్ చేస్తే జయలక్ష్మి మేడం గారి ద్వారా ఆ జిల్లా అంతా కూడా చేయడం జరిగింది. తర్వాత ఖమ్మం జిల్లా శశిభూషణ్ కుమార్ గారు కలెక్టర్, మరి ఇప్పుడు కాస్మిక్ వ్యాలీ నిర్వహిస్తున్నటువంటి సరోజ మేడం, రఘురాం ప్రసాద్, శైలజ, గొల్లేపల్లి వెంకటేశ్వరరావు, వీళ్ళంతా కలుసుకొని, సార్ మా పనులు మాకున్నాయి, మీరు ఇక్కడ కంటిన్యూగా కంప్లీట్ అయ్యేంత వరకు ఉంటేనే బాగుంటుందంటే సరే అని ప్రామిస్ చేశాను. ఇటు వెళ్లకుండా ఖమ్మం జిల్లానే 56 రోజులు ఉండి ఆ కార్యక్రమం కంప్లీట్ చేశాం. శశిభూషణ్ కుమార్ గారు, నాది ఎప్పుడు ఫైల్ ఉంటుందండి, 2 జిల్లాల ఫైల్ నా దగ్గర ఉంది. ప్రతిరోజు కూడా ఎక్కడ కార్యక్రమం జరిగినా తప్పకుండా పేపర్లో వచ్చేది. అలా నేను ఆల్రెడీ కొంత యాడ్ ఏజెన్సీ పరిచయం ఉంది కాబట్టి ప్రోగ్రామ్ అంతా ప్రింట్ చేసుకున్నాను. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, ఈ రోజు డేట్, ఫలానా మండలంలో ఫలానా చోట క్లాస్ జరిగింది, ఇంతమంది వచ్చారు, దానికి చీఫ్ గెస్ట్, ఇలా అని మొత్తము మ్యాటర్ ప్రింట్ చేసుకొని ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఫిల్ చేసి ఆ మండల అధికారి, మండల డెవలప్మెంట్ ఆఫీసరు స్టాంప్ వేసి పంపించేవాళ్ళు. మనం పంపిస్తే వేయరేమో కానీ పేపర్లో ఒక మండలాధికారి పంపిస్తే ఎందుకు వేయరండి. అలా ప్రతిరోజు కవరేజ్ వచ్చేది మనకి. ఈ 2 జిల్లాలది తీసుకెళ్లి ఆయన ఫైల్ చూపించిన తర్వాత వెంటనే ఆయన ఓకే మన జిల్లా కూడా చేద్దామని చెప్పడం జరిగింది. ఆ జిల్లాల 3 జిల్లాలు అయిపోయిన తర్వాత 2007లో అది అయిపోయింది. వెంటనే మరి సార్ ఏమన్నాడంటే, ఇప్పుడు నువ్వు ఇంకా జిల్లాల కార్యక్రమం ఆపు, 2007లో ధ్యాన యజ్ఞం, అహింస ధ్యాన మహాయజ్ఞం తిరువణామలలో జరుగుతుంది, నువ్వు అక్కడికి వెళ్ళి 6 నెలలు అక్కడ ఉన్నామన్నా. అక్కడికి వెళ్ళిపోయాను. దాని తర్వాత 2008లో అమర్నాథ్ వెళ్ళాలయ్యా, నువ్వే ఆర్గనైజ్ చేయన్నారు. అమర్నాథ్ 200 మందితో వెళ్ళాను. అయిన తర్వాత మళ్ళీ మా ధ్యానాంధ్రప్రదేశ్ నడిచేది కదా, ధ్యానాంధ్రప్రదేశ్ మొత్తం టూర్ విశేషాలను నేస్తూ కవర్ పేజీలు కూడా ఏమన్నారు సార్. దానికోసం హైదరాబాద్ వెళ్ళాను. అప్పుడు ఏమన్నాడు, కేశవరాజు నువ్వు ఎక్కడైనా ప్రచారం చేయి, నెలాఖరులో వారం రోజులు నాతో పాటు హైదరాబాద్ లో ఉండాలంట. అలా 2008లో నేను ఎక్కడ ప్రచారం చేసినా లాస్ట్ 1 వీక్ సార్తో పాటు హైదరాబాద్ ఉండేవాళ్ళు. 2009లో కేశవరాజు
నువ్వే ఆర్గనైజ్ చేయాలి. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ చూడాలని ఉంది, హిమాలయస్ అవుతుంది. బద్రీనాథ్ వెళ్ళేటప్పుడు గోవింద్ ఘాట్ నుంచి 16 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి. మళ్ళీ 14 కిలోమీటర్లు వెళ్తే గంగారియా బేస్ క్యాంప్, అక్కడి నుంచి 14 కిలోమీటర్లు వెళ్తే అసలైన వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, అంటే కొన్ని లక్షల మొక్కలు, అంటే మంచు పడి అన్ని చచ్చిపోతాయను, చిన్న చిన్న మొక్కలు, పెద్ద చెట్లు కాదు. మళ్ళీ మే జూన్ లో మంచు అంతా కరిగిన తర్వాత మళ్ళీ చెట్లు వచ్చి ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 3 నెలలు వికసించి సుగంధాన్ని వెదజల్లుతూ ఉంటాయి. అది వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. అక్కడికి వెళ్ళాలని ఉంది. అంటే అదే విధంగా మహాతార్ బాబా కేవ్ కూడా చూడాలి అని నువ్వే ఆర్గనైజ్ చేయాలంటే 300 మందితో తీసుకెళ్ళడం జరిగింది. మరి అద్భుతం అది చెప్పాలని చాలా టైం పడుతుంది, బట్టి ముగిచ్చేద్దాం. అయిన తర్వాత 2010లో అప్పుడు 2 years 8 and 9 2 years కూడా నేను ప్రతి నెల 1 week సార్తో పాటు హైదరాబాద్ ఉండేవాడిని. ఆ 1 week లాస్ట్ వీక్ ఏం చేశారంటే స్పిరిచువల్ ఇండియా ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్ కరెక్షన్ కోసం, అప్పుడు ఇంత నెట్ లేదు కదా, ఇంటర్నెట్, అక్కడికి వచ్చే చేయాలి. అయిన తర్వాత మళ్ళీ సారు బెంగళూరు వెళ్ళిపోయేవారు, కర్ణాటక. నేను మళ్ళీ నా ప్రచారం ఉంది. అయిన తర్వాత 2010లో గుజరాత్ టూర్ వేయమన్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత కేశవరాజు నీకు తిరుపతిలో ఏం పని, హైదరాబాద్ షిఫ్ట్ అయిపో అన్నారు. 2010 ఏప్రిల్లో హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను. ఏం చేయాలో తెలియదు, రమ్మన్నాడు, వచ్చేసాం అంతే. అయిన తర్వాత 2011లో అంతవరకు రమాదేవి మేడం జ్ఞానాంధ్రప్రదేశ్ చూసుకునే వాళ్ళు పబ్లిషర్గా, ఇక మీదట మేడం మీరు రెస్ట్ తీసుకోండి, కేశవరాజు చూసుకుంటాడు. 2011లో జ్ఞానాంధ్రప్రదేశ్ బాధ్యతలు అప్పచెప్పారు. అలా జ్ఞానాంధ్రప్రదేశ్ పబ్లిషర్గా తీసుకోవడం జరిగింది. అయిన తర్వాత రాష్ట్రం ఎండుగా విడిపోయిన తర్వాత మన లక్ష్యం ధ్యాన జగత్ కాబట్టి జ్ఞానాంధ్రప్రదేశ్, ధ్యాన తెలంగాణ మనకెందుకు, ధ్యాన జగత్ మారుద్దామని సార్ మార్చడం జరిగింది. 2015 నుంచి ధ్యాన జగత్గా వస్తుంది. పత్రిజీ కళ, పత్రిజీ ఆశయం, పత్రిజీ లక్ష్యం ప్రతి తెలుగింటికి ఈ మ్యాగజైన్ చేరాలయ్యా అన్నారు. ఓకే, అదే ప్రయత్నంలో ఉన్నాం. నేను ఉన్నాను, మీరందరూ కూడా, పిరమిడ్ మాస్టర్లు కూడా ఉన్నారు. మరి విదేశాలకు కూడా పంపించేవాళ్ళం. కోవిడ్ వచ్చిన తర్వాత 2020లో చాలా స్ట్రిక్ట్ అయిపోయింది, కాస్ట్లీ అయిపోయింది విదేశాలకు పంపించేది. అప్పుడేం చేయాలి అంటే నువ్వే ఆలోచించబోయాను. అవి ఇప్పుడు ఇంటర్నెట్ బాగుంది కదండి, మెల్లిమెల్లిగా ఆలోచించి డిజిటల్ కాపీని తీసుకొద్దామని 2021 నవంబర్ 14న డిజిటల్ కాపీని ఇంట్రడ్యూస్ చేసాం. www.jnanajagat.com ద్వారాగా మీరు లాగిన్ అయితే, ఈమెయిల్ ఉంటే చాలు, లాగిన్ అయితే సమ్ అమౌంట్ అదే అడుగుతుంది, దాన్ని పే చేస్తే 1 yearకి పే చేశారు అనుకోండి, ఈ రోజు నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ డేట్ వరకు. అది కాకుండా 2020 నుంచి మ్యాగజైన్లు కూడా అందులో ఉంటాయి. అలా పెట్టడం జరిగింది. విదేశాల్లో ఉండే వాళ్ళకు సెల్ ఫోన్, ల్యాప్టాప్, డెస్క్టాప్, మనం ఎలా వాట్సాప్ చూసుకుంటామో, ఫేస్బుక్ చూసుకుంటామో అలా మ్యాగజైన్ చదువుకోవచ్చు, టీవీలో కూడా చదువుకోవచ్చు. అదేవిధంగా ఇండియాలో ఉండే వాళ్ళు ఎవరైనా సరే, అంటే మనం ఎప్పుడు జర్నీలో ఉంటాము, క్యారీ చేయలేము బుక్, మరి ఒకటి ఉంటే ఇంట్లో ఉంటుంది, మరి మనం చదువుకోవాలంటే ఇంట్లో వాళ్ళు చదువుకోవాలి కదా, మళ్ళీ మళ్ళీ చదువుతుంటారు ఒకేసారిగా. న్యూస్ పేపర్ అనుకోండి, చూసారు పడేస్తాం న్యూస్ పేపర్. ఇది అలా కాదు కదా. ఎంతో మంది ఆధ్యాత్మిక గురువుల సందేశాలు, వారి జీవిత విశేషాలు, పత్రిజీ మెయిన్ మెసేజ్, ఇలా ఎన్నో ఉంటాయి. 84 పేజీలు, ఫుల్ మల్టీ కలర్. అలా ఇంట్రొడ్యూస్ చేసాం. మరి ఇప్పుడు మళ్ళా ఈ సంవత్సరం అంటే 2023, ఇది 24 వచ్చేసింది కదా, కొంతమంది విదేశాల్లో ఉండే వాళ్ళు మాకు ఇండియన్ కరెన్సీ లేదు కదా, మరి మేము ఇండియన్ కరెన్సీనే అడుగుతుంది అది అంటే, దాన్ని మళ్ళీ ప్లాన్ చేసి విదేశాల్లో ఉండే వాళ్ళు అమెరికన్ డాలర్స్ రూపంలో పే చేయడం కోసం www.global.jnanajagat.com ద్వారాగా లాగిన్ అయితే US డాలర్స్ తో లాగిన్ అవ్వచ్చు. jnanajagat.com అయితే ఇండియన్ కరెన్సీ. ఇలా సబ్స్క్రైబర్స్ ని, అంటే ఫిజికల్ కాపీనా లేక డిజిటల్ కాపీనా ఏదైనా కానీ ప్రతి తెలుగువాడు చదవాలయ్యా అన్నారు పత్రిజీ. తెలుగువారు వెలుగువారు కావాలి కాబట్టి పత్రిజీ ఏదైతే కలలు గన్న ధ్యాన సామ్రాజ్య స్థాపనకై అనేక కార్యక్రమాలు మనం చేస్తున్నాం. తెలుగులో ధ్యాన జగత్, హిందీలో పిరమిడ్ ధ్యాన జగత్,
ఇంగ్లీష్లో స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ సైన్స్, కన్నడలో ధ్యాన కస్తూరి, తమిళంలో జ్ఞాన ప్రపంచం. ఇవి స్వాధ్యాయం కోసం ఈ బుక్స్ మరి మాసపత్రికలు, ద్వైమాసపత్రికలు మనకు అందుబాటులో ఉన్నాయి. పత్రిజీ ధ్యానంతో పాటు మళ్ళా మొన్న కూడా చెప్పడం జరిగిందిగా, ప్రతి ఒక్కరూ కూడా 2 గంటలు ధ్యానం చేయాలి, 1 గంట స్వాధ్యాయం చేయాలి, 1 గంట సజ్జన సాంగత్యం చేయాలి. మనం ఇలా 3 కార్యక్రమాలు మనకి ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎంత ధ్యానం చేసినా స్వాధ్యాయం చేయాలి. లక్ష్య ఆధ్యాత్మిక గ్రంథాల సారమే ధ్యాన జగత్. అన్ని పుస్తకాలు మనం చదవలేం. సార్ అయితే ఎప్పుడు తన బ్యాగ్లో ఫ్లూటు, ఒక మంచి ఆధ్యాత్మిక గ్రంథం చదివేసిన తర్వాత మళ్ళీ ఇచ్చేది ట్రాన్స్లేట్ చేసి మ్యాగజైన్ వేయమని. కాబట్టి అన్ని బుక్లు మనం చదవలేం కాబట్టి ఆ ఆధ్యాత్మిక గ్రంథాల సారమే ధ్యాన జగత్. కాబట్టి ప్రతి తెలుగువారు ధ్యాన జగత్ సబ్స్క్రైబ్, ఇలా ఫిజికల్ కాపీ ఆర్ డిజిటల్ కాపీ ఏదైనా సరే తీసుకొని చదవాలి. పత్రిజీ ధ్యాన జగత్ రూపంలో మీ ఇంటికి వస్తున్నారు, మరి ఆహ్వానించండి. సంవత్సరానికి 500 రూపాయలు మాత్రమే, ప్రతి నెల మీకు వస్తుంది. ఇది ధ్యాన జగత్ గురించి కూడా. నాతో కాంటాక్ట్ కావాలంటే కొత్త వాళ్ళు కాబట్టి మీ దగ్గర మ్యాగజైన్ లేకుంటే 7075499799 ద్వారా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. గూగుల్ పే, ఫోన్ పే, వాట్సాప్ నంబర్ కూడా అది 7075499799. ఓకే, ఇంకా మనకు టైం తక్కువ ఉంది కాబట్టి మనం కర్మ సిద్ధాంతం గురించి కొంచెం తెలుసుకుందాం. మనం చేసేటువంటి, సింపుల్ గా చెప్పాలంటే, మనం చేసేటువంటి చర్యకు ప్రతి చర్యే కర్మ సిద్ధాంతం. అంటే కర్మ సిద్ధాంతం తప్పకుండా ఉంది. నువ్వు కొట్టావంటే నువ్వు వేరే వాళ్ళ ద్వారా కొట్టింపబడతావు, నువ్వు చంపావంటే వేరే వాళ్ళ ద్వారాగా చంపించబడతావు. ఇది తప్పించుకోలేం. పురాతన కాలంలో ఏ పాపం చేశాడో గత జన్మలో ఈ జన్మలో అనుభవిస్తున్నాడు అని అంటారు. సామెత ఉంది. అంటే కాలు వంకరగా, కుంటిగా, గుడ్డిగా, మూగుగా, ఇలా రకరకాలుగా. అంటే అదేనే కాదు, ఉదాహరణ చెప్తున్నాను. ఇవన్నీ కూడా గత జన్మలో ఏ పాపం చేశాడో వీడికి కర్మలు అంటుకున్నాయి అంటారు. కానీ కాలం మారింది. గత జన్మ కాదు, గత జన్మది కావచ్చు, ఈ జన్మది కావచ్చు. అప్పటికప్పుడే మనకు ఆ యొక్క చర్యకి ప్రతిచర్య జరుగుతుంటుంది. మనము కొట్టడమే కాదు, తిట్టడమే కాదు, దూషించడమే కాదు, మన ఆలోచన కూడా ఎదుటి వాళ్ళ గురించి ఒక నెగటివ్ గా అనుకోకూడదు, తలుచుకోకూడదు. ఎందుకంటే దానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడంటే టీవీలు, సెల్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి, ముందు ఇంత లేదు కాబట్టి ప్రతి గ్రామాల్లో కానీ గృహిణి సాయంత్రం పూట ఆ తిన్నెల పైన కూర్చొని కబుర్లు చెప్పుకుంటాడు. ఇప్పుడు అది దాటిపోయింది. మరి ఆ దారిలో ఎవడో ఒక 40 కిలోమీటర్ స్పీడ్ పోయే బదులు ఆ రోజు ఏదో అర్జెంట్ పనికి 60 కిలోమీటర్ స్పీడ్ పోతుంటాడు. ఈ గృహిణి వాళ్ళు అంటే ఎవరో ఒకడు గమనుండకుండా వాడికేం పోయే కాలం, ఇంత స్పీడ్ పోతున్నాడు, అండ్ యాక్సిడెంట్ అయిపోను అన్నాడు అనుకోండి, అయిపోతుంది. ఎందుకు అంటే ఈ అనినటువంటి వ్యక్తి జీరో మైండ్ లో ఉంటే అక్కడ జరిగిపోతుంది అది. లేదంటే ఆ వెళ్ళిన వాడికంటే ఈడ అన్నిటి వాడి ఎనర్జీ ఎక్కువ ఉంటే జరిగిపోతుంది. దానికి ఒక ఉదాహరణ మీకు చెప్తాను. పురాతన కాలంలో ఋషులు తపస్సు చేసుకుంటా ఉంటే అడవిలో దారి తప్పిపోతే, అంటే ఆయన జీరో మైండ్ లో ఉంటాడు కదండి, తపస్సు అంటే జీరో మైండ్ కదా. ఉంటే ఈ దారి తెలిసి తప్పైనటువంటి వాడు వెళ్ళి స్వామి స్వామి దారి తప్పయ్యాను అని ధ్యాన భంగం చేశారు. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? ఒరే విధవా, నా ధ్యాన భంగం చేస్తావా, నా తపస్సు భంగం చేస్తావా, కుక్క వైపు ఇంకోటి అయిపో అంటే ఆ ధ్యాన శక్తి ఆ యొక్క జీరో మైండ్ లో ఉన్నాడు కాబట్టి అది నెరవేరిపోతుంది. మీరు ఎన్నో సినిమాలు, ఎన్నో గ్రంథాలు చదివి ఉంటారు. అయ్యో స్వామి, చిన్న విషయానికి ఎంత నాకు పనిష్మెంట్ అంటే మళ్ళీ ఏదో పరిష్కారం చెప్తారు. అదే విధంగా ఇక్కడ కూడా మనము
కొట్టడము, తిట్టడము, చంపడమే కాదు, నీ వాక్ కూడా శుద్ధిగా ఉండాలి. ఎదుటి వ్యక్తిని గురించి దుర్భాషలు ఆడకూడదు. ఎదుటి వ్యక్తిని గురించి నువ్వు ఆలోచించకూడదు. ఎదుటి వ్యక్తి నీ ఎనర్జీ కంటే ఆయన ఎనర్జీ తక్కువ ఉన్నప్పుడు నీ మాట అక్కడ నెరవేరిపోతుంది. అది. కాబట్టి ఎంతో మంది పక్క వాళ్ళు పట్టుచీర కొనుక్కొని ఉంటారు. ఇలా ఆయనతో అంటుంది, ఏమండి ఆయన పట్టుచీర కొనిచ్చాడు అంటే, ఆయన లంచాలు తీసుకుంటాడే, ఇంకోటి ఏదో అంటాడు. అంటే అనరాని మాటలు అంటాడు. అది కూడా మనకు కర్మ సిద్ధాంతమే. ఒకడి గురించి ఎందుకు, నీ గురించి నువ్వు ఆలోచించాలి. ఎదుటి వ్యక్తిని గురించి దుర్భాషలాడడం కానీ, వాళ్ళ గురించి చర్చించడం కానీ నీకు తగదు. వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడం కోసమే జన్మ తీసుకున్నావు. నీ జన్మ ప్రణాళికలో నువ్వు బీదవాడుగా ఉండాలా, మహారాజుగా ఉండాలా, కోటేశ్వరుడుగా ఉండాలా, కుంటివాడుగా ఉండాలా, గుడ్డివాడుగా ఉండాలా, నీకు నువ్వే ఎంచుకోనొచ్చు. ఒకటి కర్మ సిద్ధాంతం ద్వారాగా నీకు ప్రతిఫలం వస్తుంది, లేదా నువ్వు అన్ని కరెక్ట్ గా ఉన్నా కూడా నువ్వు కోరుకొని వస్తావు. భూమండలం అనేది ఒక నాటక రంగం, మనమంతా పాత్రధారులం. భూమండలం అనేది ఒక అద్భుతమైన పాఠశాల, మనమంతా విద్యార్థులం. ఎన్నోసార్లు గురువు గారు చెప్పారు, భద్రిజీ గారు. కాబట్టి ఈ భూమండలం అనేటువంటి పాఠశాలలో ఎన్నో రకాలైన పాఠాలు నేర్చుకోవడం కోసం నీ కోరిక ప్రకారమే జన్మ తీసుకున్నావు. నీ అజెండా ప్రకారమే నువ్వు జీవిస్తున్నావు. అలాంటప్పుడు ఎదుటి వారిని నిందించే హక్కు నీకెవరిచ్చారు? వాడి ప్రణాళిక ప్రకారం, వాడి డిజైన్ ప్రకారం వాడు వచ్చాడు, స్త్రీ కాని పురుషుడు కాని. కాబట్టి ఎదుటి వాళ్ళ జీవితాలలో ఏలు పెట్టే అధికారం నీకు లేదు, భౌతికంగా గాని మానసికంగా గాని. ఎప్పుడైతే నువ్వు అలా ఎదుటి వాళ్ళ జీవితాలలో వేలు పెడతావో, దాని వల్ల జరిగేటువంటి పరిణామం ఏదైతే ఉందో అది నువ్వు తప్పక అనుభవించి తీరాలి. కాబట్టి ఎదుటి వాళ్ళ జీవితాలలో మనం ఏలు పెట్టకూడదు, ఫిజికల్ గా కానీ మానసికంగా కానీ యాస్ట్రల్ గా కానీ. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఎన్ని జన్మల పుణ్యఫలమో మానవుడిగా పుట్టామని సంకలు తట్టుకునేది కాదు. ఎన్ని జన్మల పుణ్యఫలమో మానవుడిగా పుట్టి ఏం చేశాం, ఏం సాధించాం? భౌతికపరమైన ప్రగతి సాధించి ఆధ్యాత్మిక ప్రగతి సాధించకుండా వెళ్ళిపోతున్నావా? వెళ్ళిపోతే మళ్ళీ ఆధ్యాత్మిక ప్రగతి కోసం తిరిగి మళ్ళీ రావాలి. ఎలా అంటే, ఒక విద్యార్థికి 5 సబ్జెక్టులు ఉన్నాయి, 4ట్లో 99 మార్కులు వచ్చాయి, ఒక దాంట్లో 34 వచ్చాయి, 35 వస్తే పాస్ అనుకోండి, 34 వచ్చాయి. 1 మార్కు కోసం మళ్ళీ ఒక సబ్జెక్ట్ లో 1 మార్కు తగ్గిన దానికోసం మళ్ళీ ఏం చేయాలి? ఒక సంవత్సరం అన్ని సబ్జెక్టులు చదవాలి. అదే విధంగా నువ్వు ఈ జన్మ తీసుకున్నది భౌతికపరమైన ప్రగతి అంటే భౌతికపరమైన పాఠాలు, ఆత్మపరమైన పాఠాలు నేర్చుకోవడం కోసం వచ్చావు. బాగా జీవితం లగ్జరీగా ఉందని, కార్లు ఉన్నాయి, మేడలు ఉన్నాయి, పదవి ఉంది, హోదా ఉందని భౌతికపరమైన ప్రగతి ఇంకా సమయాన్ని వెచ్చించి జీవితాన్ని వృధా చేసుకొని ఆధ్యాత్మిక ప్రగతి కోసం 1 నిమిషం కూడా కేటాయించకుండా, ఆధ్యాత్మిక ప్రగతి అనేది పట్టించుకోకుండా, ఆత్మజ్ఞాన విషయాలే పట్టించుకోకుండా ఉన్నామనుకోండి, ఏదో ఒక రోజు ఈ భూమండలాన్ని వదిలి వెళ్ళాలి. ఎవరైనా, ఎంతటి వాడైనా. వెళ్ళినప్పుడు ఇందాక స్కూల్ విద్యార్థి ఏ జరిగిందో, వెళ్ళిన తర్వాత నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ పైన ఉంటుంది, నీకు నువ్వే మార్కులు వేసుకోవాలి. వేసుకున్నప్పుడు 9 పాయింట్లు ఓకే, పెళ్ళాం ఓకే, పిల్లలు ఓకే, ఐశ్వర్యం ఓకే, కార్లు ఓకే, బిల్డింగ్ ఓకే. ఇవన్నీ భౌతికపరమైన ఇవి. మరి ఆత్మపరమైన విషయాలు కాసంత ధ్యానం చేసావా? 0. కాస్తంత ఆధ్యాత్మిక ప్రగతి సాధించావా? 0. మరి దీన్ని సాధించడానికి మళ్ళీ పునరపి జననం పునరపి పననం, తప్పదు. మళ్ళీ అన్ని సబ్జెక్టులు పాస్ అయితేనే నీకు ప్రమోషన్ ఎలా వస్తుందో, ఇక్కడ ఆధ్యాత్మిక ప్రగతి, భౌతికపరమైన ప్రగతి 2 సాధించినప్పుడే నీకు జీవన ముక్తి దొరుకుతుంది. లేకుంటే లేదు. ఈ 2 కళ్ళతో చూసేదంతా అశాశ్వతం. ఈ 2 కళ్ళతో చూసేదంతా కూడా ఈ క్షణం ఉండి మరు క్షణం లేనిది, ఈ రోజు ఉండి రేపు లేనిది. అందుకే అన్నమాచార్యులు అన్నారు, కానక కన్నది కైవెళ్ళమన్నారు. కానక కన్నది అంటే ఈ 2 కళ్ళతో చూసేది కైవల్య స్థితి కాదు. ఇంకేంటో చూడాలి. ప్రతి ఒక్కరికి 3వ కన్ను ఉంది. ఈ 2 కళ్ళు మూతపడితే, 2 కళ్ళు మూసుకుంటే అప్పుడు 3వ కన్ను ఓపెన్ అవుతుంది. ఎలాగా? ఆలోచిస్తే కాదు. ఈ 2 కళ్ళు మూసుకొని
దేనివల్ల అయితే నువ్వు జీవించి ఉన్నావో దాన్ని గమనించినప్పుడు మూడో కన్ను ఇమ్మీడియట్ గా యాక్టివేట్ అవుతుంది. ఉన్నది నిద్రావస్థలో ఉన్న మూడో కన్ను ఓపెన్ అవుతుంది. ఆహారం లాంటి కొన్ని రోజులు ఉండొచ్చు, నీళ్ళు లాంటి కొన్ని రోజులు ఉండొచ్చు, కానీ శ్వాస లేదంటే ఒక క్షణం కూడా మనం లేము. కాబట్టి ఈ శరీరం ఆడుతుంది, పాడుతుంది, అన్ని పనులు చేస్తుంది అంటే ఆహారము, నీరు కంటే కూడా ఇంకొకటి అద్భుతమైనది ఉంది, అదే శ్వాస. పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు నీ ప్రమేయం లేకుండా తనంతట తానుగా జరుగుతున్నటువంటిది ఈ శ్వాస. నువ్వు వేరే పనుల కోసం ఎలా అయితే టైం కేటాయిస్తావో శ్వాస పీల్చుకుని వదిలేదని కూడా అలా టైం కేటాయిస్తే నిద్రపోయేటప్పుడు ఎవరు పీలుస్తారు, ఎవరు వదలతారు. కాబట్టి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు నీ ప్రమేయం లేకుండా తనంతట తానుగా జరుగుతున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తే చాలు అని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని వెలుగెత్తి చాటారు. పల్లె పల్లెకి వెళ్ళారు, ఇంటింటికి వెళ్ళారు. ఆయన స్థాపించినటువంటిది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్. మరి 91లో మొట్టమొదటి ధ్యాన పిరమిడ్ కర్నూలులో స్టార్ట్ అయితే, రెండోది 96లో ఉరవకొండలో స్టార్ట్ అయితే, ఆ 2 పిరమిడ్లు వచ్చిన తర్వాత ఇంటింటి పైన ప్రతి ఇంటి పైన రూఫ్ టాప్ పిరమిడ్స్, మున్సిపాలిటీ వాళ్ళ స్థలం ఇస్తే ల్యాండ్ పిరమిడ్స్, మనం సొంతంగా కట్టుకున్నది ఇంటర్నేషనల్ సెంటర్ మెయింటెనెన్స్ సెంటర్ బెంగళూరు, ఇంకొక ఇంటర్నేషనల్ మెయింటెనెన్స్ సెంటర్ మహేశ్వర మహా పిరమిడ్ కర్తాల్ కైలాసపురి, మూడవ ఇంటర్నేషనల్ సెంటర్ వశిష్ఠ గౌతమి పిరమిడ్ రాజమండ్రి. ఇలా ఇలా చిన్నదో పెద్దదో కలిసి 25,000 పిరమిడ్స్ ఉన్నాయి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో. అదేవిధంగా వేరే రాష్ట్రాల్లో ఉన్నాయి, వేరే విదేశాలలో ఉన్నాయి. బాలి ఉంది, బాలీలో మేము వెళ్ళాం పత్రిసి మేమంతా. ఇదొకటి చెప్పి క్లోజ్ చేస్తాను. మరి వియత్నాం లో అద్భుతమైన పిరమిడ్స్ ఉన్నాయి. మరి వియత్నాం వాళ్ళు మనము కలిసి బాలీలో, ఇండోనేషియా బాలీలో ప్రోగ్రాం పెట్టారు. సార్ని ఇన్వైట్ చేశారు, 3 days ప్రోగ్రాం. విదేశాల్లో అంతా థాయిలాండ్, ఇండోనేషియా, బాలి ఇదంతా కూడా టూరిజం పైన బాగా ఆధారపడింది. టూరిజం అంటే రిసార్ట్స్, మందు, డాన్సులు, ఆటలు, పాటలు. రిసార్ట్స్ అంటే సముద్రపుట్లు ఉంటాయి కదా. సార్ని ఇన్వైట్ చేస్తే సార్ వెళ్ళారు. నేను అప్పుడు వెళ్ళలేదు, రెండోసారి వెళ్ళాను. వెళ్ళినప్పుడు 3 రోజులు కార్యక్రమం అయింది. ఆ యొక్క అద్భుతమైన ఓల్డెస్ట్ రిసార్ట్ నడిపేది ఒక లేడీ నడుపుతుంది బాలీలో. అక్కడ 3 రోజులు సార్ చెప్పేదంతా శ్రద్ధగా వినిందామె. ఎక్కడ రిసార్ట్ అయినా మీకు వెజిటేరియన్ రిసార్ట్స్ ఉండవు, నాన్ వెజిటేరియన్ రిసార్ట్స్ ఉంటాయి. మందు, డ్యాన్సులు, ఆటలు, పాటలు ఉంటాయి కదా. మరి ఈ 3 రోజులు మనమే ఆక్యుపై చేసుకున్నాం రిసార్ట్ అంతా. అయిన తర్వాత మరి సార్ బయలుదేరుతుంటే ఆ లేడీ వచ్చి సార్తో మాట్లాడుతూ, ఇంకేమైనా చెప్పండి సార్, ఇంకేమైనా చెప్పండి సార్ అంటే, నేను చెప్పింది నువ్వు చేస్తావా అని అడిగాడు. చేస్తానండి. అయితే ఈ రిసార్ట్ శాకాహార రిసార్ట్ కావాలి అని అడిగాడు. గుండె గుబ్బోలమంటుంది మనకైనా ఎవరికైనా. రిసార్ట్ నడితేదే మరి ఇందాక చెప్పిన దాని వల్ల. ఆమె మరి ఎంత ఆధ్యాత్మిక ప్రగతి సాధించిందో, ఎంత ఇదిగా ఉన్నదో వెంటనే ఎస్ సార్ అని. అంటే అంతవరకు నాన్ వెజిటేరియన్ ఉండేటువంటి ఆ రిసార్ట్ మీరు చెప్పారు కదా ఇంక మీదట వెజిటేరియన్ రిసార్ట్ గా మారిపోతుంది అని చెప్పింది. గమనుండొచ్చు కదా ఆమె అంతటితో. ఇంకేం చేయమంటారు అని అడిగింది. అయితే మీ రిసార్ట్ లో ఒక పిరమిడ్ కట్టండి అన్నాడు సార్. ఓకే కట్టేస్తానండి మాట చెప్పింది. అయితే ఎప్పటిలోగా కడతారు అని అడిగాడు సార్. 6 నెలల్లో అయిపోతుందని. మరి 6 నెలల్లో కంప్లీట్ చేస్తాను, మీరు వస్తారా పిరమిడ్ ఇనాగరేషన్ కానీ ఆమె అడిగింది. వస్తాను అన్నాడు సార్. అలా ఆమె 6 నెలల్లో అంటే 6 months లో ఆ రిసార్ట్ లో అద్భుతమైనటువంటి పిరమిడ్ కట్టింది. సార్ అన్నారు, ఏమయ్యా మన మాట పైన ఆమె కట్టింది కదా, మనం ఎక్కువ మంది వెళ్ళాలి బాలి అంటే. ఒక 120 మంది వెళ్ళాం. ఒక 5-6 రోజులు 1 week ట్రిప్ పెట్టుకొని వెళ్ళాం. వెళ్ళి ప్రోగ్రామ్ అయిన తర్వాత ఇండోనేషియా అంతా తిరిగాం. జకార్తాలో కూడా పిరమిడ్ ఉంది.
ఇండోనేషియా. అయిన తర్వాత అక్కడ ప్రోగ్రామ్ లో అక్కడ కార్పొరేటర్ వచ్చాడు ఒక ఆయన. అంటే ముస్లిం కంట్రీ ఇండోనేషియా, బాలి అంట. కానీ హిందూ పాపులేషన్ కూడా ఉంది. వాళ్ళు మనకేం ఇబ్బంది పెట్టరు, మనం వాళ్ళకేం ఇబ్బంది పెట్టరు. వాళ్ళ పద్ధతులు వాళ్ళవే. ఆ కార్పొరేటర్ వచ్చారు. ఆ కార్పొరేటర్ సాంస్క్రిట్ లో భగవద్గీత అర్ధగంట చెప్పారండి. దాని సారాంశం కూడా చెప్పారు. అంటే మన హిందూ దేశంలో, భారతదేశంలో భగవద్గీత చదివినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను కూడా చదవలేనేమో సరిగా. అలాంటిది ఆ ముస్లిం కంట్రీలో అక్కడ కార్పొరేటరు సాంస్క్రిట్ అద్భుతంగా చూడకుండా స్లోగన్ చెప్పి చేశారు. అంటే ఎంత ఆధ్యాత్మిక ప్రగతి వేరే దేశాల్లో కూడా సాధించారు. భగవద్గీత చదివే వాళ్ళు, పఠించే వాళ్ళు ఎంత మార్పు చెందుతారు వాళ్ళు. అలా ఒక బాలీలో శాఖాహార రిసార్ట్, ఒక పిరమిడ్ తయారైంది. అంటే ఇంకా వేరే దేశాల్లో ఉంది. ఎన్నెన్నో పిరమిడ్స్ ఉన్నాయి. మరి అమెరికాలో కూడా అతి త్వరలో అతి పెద్ద ధ్యాన పిరమిడ్ రాబోతుంది. మన దేశంలో అనేక ముంబై లాంటి అద్భుతమైనటువంటి ఆ ముంబై బిజీ చోట కూడా ఒక పార్కులో ముల్లంద్ అనే చోట పిరమిడ్ కట్టారు. చండీగఢ్ లో ఒక పార్క్ లో పిరమిడ్ ఉంది. డెహ్రాడూన్ లో ఒక పెద్ద కాంప్లెక్స్ ఉంది, పిరమిడ్ కాంప్లెక్స్. అలా ప్రతి చోట వచ్చింది. ఎన్నోసార్లు చెప్పేవారు గురువు గారు. అప్పటికి 2 పిరమిడ్లే ఉన్నాయి. ఒకటే ఉన్నది మేము సార్ని కలిసినప్పుడు 94లో. ప్రతి ఇంటి పైన పిరమిడ్స్ వస్తాయ్యా, చిన్నదో పెద్దదో. ఎంతో మంది స్థలాలు ఇస్తారయ్యా మన పిరమిడ్ కట్టుకోవడానికి. అంటే మేము నమ్మి నమ్మకం ఉండేవాళ్ళం. ఆయన ఎంతో ముందు చూపుతూ చెప్పేవాళ్ళు. ఆయన చెప్పింది ఆ రోజు జరిగి ఉండకపోవచ్చు, కానీ 10 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. అలా ఒక అద్భుతమైనటువంటి గురువు గారు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ప్రారంభించి లక్షలాది కుటుంబాలను ధ్యానులుగా, శాకాహారులుగా మార్చి ఆయన స్థాపించినటువంటి ఆ మూవ్మెంట్ ని ఈ భూమండలం అంతా ధ్యానమయం, శాకాహారమయం, పిరమిడ్ శక్తిమయం చేయటానికి మనందరిపైన బాధ్యతలు పెట్టారు. మరి మనమంతా కూడా నేర్చుకున్న విద్యను మనం ఆచరిస్తూ ఆచరింప చేయటానికి, లోక కళ్యాణం కోసం మనం ఒక స్పిరిచువల్ సోల్జర్స్ లాగా మనం నిరంతరం కృషి చేస్తూనే ఉంటాం. భూమండలం అంతా ధ్యానమయం, శాకాహారమయం, పిరమిడ్ శక్తిమయం అయ్యేంత వరకు అదే విషయం. ఓకే మాస్టర్స్, కర్మ సిద్ధాంతం మనం అందరికీ విపులంగా చెప్పవలసిన పని లేదు. మీ గురించి మీరు ఆలోచించండి, కానీ ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించరు. వాళ్ళు ఎలా పోతే మీకెందుకు, ఎలా జీవిస్తే మీకెందుకు. ఎన్నోసార్లు చెప్పారు, ఎదుటి వాళ్ళ విషయాలలో ఏలు పెట్టద్దు అని. అంటే ఆలోచించద్దు. కాబట్టి మన ఆధ్యాత్మిక ప్రగతి, మన భౌతికపరమైన ప్రగతి కోసమే ఆలోచిద్దాం, ఆచరిద్దాం. అద్భుతమైన గ్రేట్ మాస్టర్ గా తయారవుదాం. ఓకే మాస్టర్స్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా శివ గారు? అంటే మళ్ళీ మేము ఒక క్యాంప్కి వెళ్ళాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైం ఇచ్చారు. ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఈరోజు ఈ సెషన్ ద్వారా మీ జీవిత అనుభవాలు, ధ్యానంలోకి వచ్చినాక మీ ఆధ్యాత్మిక ప్రయాణం, పత్రిజీ గురువు గారి మీద ఉన్నటువంటి ఆ ప్రేమ మమకారాన్ని మీరు చక్కగా జూమ్ సెషన్ ద్వారా మరి క్లుప్తంగా తెలియజేసినందుకు, అట్లాగే ధ్యాన జగత్ మ్యాగజైన్ పత్రి గారికి మనిషి వ్యక్తిని చూడరు, రెండు చూస్తారు. ఇతను ధ్యానం చేస్తున్నాడు, శాకాహారం గురించి ప్రచారం చేస్తున్నాడు, మిగతా అన్ని విషయాలు ఆయనకు అనవసరం. అతను ఏ బిజినెస్ చేస్తున్నాడు, అతను దొంగ దొర ఇవేమి చూడ్డు ఆయన. అందుకని పత్రిజీ నో కామెంట్ నో జడ్జిమెంట్ అనే అంశంలో ఇది చాలా మందికి వంట పట్టదు. సాధన చేసే కొంది అది మనకి చాలా క్లుప్తంగా అర్థమవుతూ ఉంటది. గురువులు కూడా ఎప్పుడు ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోరు. మీరు ఏ గురువునైనా చూసుకోండి, మన గైడ్ చేస్తారు, కానీ వాడిట్లా వీడిట్లా అనేది ఏ రోజు అన్న ఇది లేదు. అలాగే ఆ మార్గంలో పత్రి గారు పిఎస్ఎస్ మూమెంట్ లో నో కామెంట్ నో జడ్జిమెంట్. అంటే మనకి ఎవరిని కామెంట్ చేయకూడదు, జడ్జి చేయకూడదు. ఎదుటోడు ఇబ్బందుల్లో ఉన్నాడు, చేతనైతే సహాయం చేయాలి. సహాయం అంటే ఏంటి? ఆర్థిక సహాయమే కాదు, మాట సహాయమే. సో చేతనైతే మనకేమని చేయాలి, లేకపోతే గమ్మున పక్కకి వెళ్ళిపోవాలి. వాడిట్లా వీడిట్లా వాడది అని
మాట్లాడుకునే కొద్ది అది కూడా మన కర్మలో యాడ్ అవుతా ఉంటాయి. కర్మ సిద్ధాంతంలో చెప్పుకునే ముందు చాలా సెన్సిటివ్ విషయాలు కూడా ఉంటాయి. సో సార్, థ్యాంక్ యూ సార్. ఈరోజు మరి ఎన్నో విషయాలు మాకు అద్భుతంగా తెలియజేశారు.